పడుతూనే ఉంటాయి. అసలు అది పడని టైం అంటూ ఉండదండి, నిరంతరము పడుతూనే ఉంటుంది. స్టార్ట్ చేయనండి. ఆ పడుతున్న విశ్వశక్తి ప్రతి పంట మీదకి వెళ్తుంది. ఇది లేకుండా ఈ సృష్టి నడవదన్నట్టు. దీనినే మనం భగవంతుడు అంటాం. భగవంతుడు ఒక్కోడే అంటామమ్మా, రకరకాల భగవంతులు లేరు. భగవంతుడు ఒకడు. ఆపునాను ఇప్పుడు మీరు ఆపండి అన్నప్పుడు ఇది చూడండి, మీరు మళ్ళీ ఆపినప్పుడు ఇది కనిపిస్తలేదు కదా, పోయింది కదా. ఓకే, ఇది అద్భుతం చూడండి. మన భూమి ఎప్పుడు నిరంతరము ఇలా శక్తితో ఉంటుంది. అంటే ఒక నిమిషం, ఈ శక్తితో ఉన్న భూమి మీద ఈ నిరంతరం పడే శక్తే భగవంతుడు. ఈ భగవంతుడు కోడే సప్తామాలకి అంటే ఆయనకి రూపం లేదు, నిద్ర లేదు, ఆకలి లేదు, ఏమీ లేదు, కాంతితో చైతన్యంతో ఉంటాడు. ఇదేనండి. అంటే నిరంతరం ఈ సృష్టి పైన పడే శక్తే పరమాత్మ. ఇది భూమి మీద ఇలా పడుతూ ఉంటుందండి. ఈ విషయం మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, భగవంతుడు అంతటా ఉన్నాడు. కేవలం గుడిలోనే, మన ఇంట్లో దేవుని రూమ్లోనే, కేవలం విగ్రహంలోనే కాదు, అంతటా ఉన్నాడు కదా. చూడండి, భూమి మీద మొత్తం ఆక్రమించేసిండంటే అంతటా ఉన్నాడని ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చెప్తారు కదా. దేవుడు ఎక్కడ అంటే మీరు ఇలా రండి, అంతటా ఉన్నాడని తెలుసు. అంతటా ఉన్నాడు ఒక విషయం. రెండో విషయం ఏంది, అన్నింటిలో ఉన్నాడు. అంతటా ఉన్న దేవుడు అన్నింటిలో ఉంటాడా లేదా? ఆ భూమిని నివసిస్తున్నావు కాబట్టి. ఓకేనన్నా? కూర్చోండి మేడం, కూర్చుంటే నాకు ఇప్పుడు చెప్పడం ఇంపార్టెంట్. ఇప్పటికే టైం బాగా వేస్ట్ అయింది. కొంచెం సౌండ్ పెట్టండి. సౌండ్ వేస్ట్. ఇది భూమి యొక్క ఆరా. చూడండి, మనకి ఇక్కడ ఆరా ఉంటుందండి, మనకు కూడా శక్తి ఆరా ఉంటుంది. మీ ఆరాని బట్టి నీకు రోగాలు రావు. తగ్గిపోయింది అనుకోండి మీ ఆరా, మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ ఆరాని పెంచుకోవాలంటే నిద్ర ఎక్కువ అవ్వాలి, ధ్యానం ఎక్కువ చేయాలి. నాని కొంచెం ఇది మొత్తం ఇలా ఒక బాబా వచ్చాక పెట్టు. దుర్గాకు నీకు మెడిసిన్ వస్తాయి కొంచెం. ఇది మెడిటేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఆ విశ్వ పైన పడే విశ్వశక్తి ఆప్నాని ఆ బాబు చుట్టూరుగా ఇప్పుడు ఆరా వచ్చింది చూడండి. ఇదే విశ్వశక్తి. ఇందాక భూమి మీద పైన శక్తి. ఇప్పుడు ఇది మనకి ఎంత ఆరా ఉంది అన్నది మనం ధ్యాన ముద్రంలో కూర్చున్నప్పుడు మనకి తెలిసిపోతుంది అన్నట్టు, ఎవరిది వాళ్ళకి. అందుకే ధ్యానం చేసేటప్పుడు దూరం కూర్చుంటే ఏమైందంటే ఒకరి ఆరాలోకి ఇంకొకరు రాకుండా ఉండడం కోసం. ఒకరి ఆరానేమో శుద్ధిగా ఉంటుంది, ఒకరి ఆరా పొల్యూషన్గా ఉంటుంది. అంటే మన భావాలని బట్టి ఉంటుందండి. నీ మనస్సు ఎలా ఉంటుందో మీ ఆరా అలా ఉంటుంది. అందుకని ఇది ఎవరి ఆరాలో వాళ్ళు కూర్చోవాలి కాబట్టి దూరం కూర్చోవాలి. మనం ధ్యాన ముద్ర పెడితే చాలు, మనకి మనలో ఉన్న ఆరా ఎంత ఉంది అన్నది మనకి చూపిస్తుంది. ఓకే, కొంచెం సౌండ్ పెట్టి ఫోన్లో రావట్లేదు కదా. టీవీ రిమోట్ సౌండ్ పెంచ్. స్థిమితమవుతుందో అప్పుడు చైతన్యం మనోబుద్ధి చేస్తుంది. మనస్సు మరేమీ కాదు, ఆలోచనల పుట్ట. అనుక్షణం ఎన్నో ఆలోచనలు. ఇప్పుడు నువ్వు ధ్యానంలో కూర్చున్నావు, ఏమొచ్చినాయి ఆలోచన. అంటే మనం కళ్ళు తెరిచినప్పుడు తక్కువ వస్తాయండి, కళ్ళు మూసుకున్నప్పుడే. మనం ధ్యానం ప్రాక్టీస్ చేసినాం కాబట్టి అందరికీ తెలుసు. చేయని వాళ్ళు కొంచెం మంది ఉన్నారు కాబట్టి అమ్మ, మనం ధ్యానంలో ఇలా కూర్చొని కళ్ళు మూసినామంటే ఏమవుతుంది, గతంలో జరిగిన విషయాలు, ఇంట్లో గొడవ పెట్టుకున్న విషయాలు, భవిష్యత్తులో నువ్వు డిజైన్ చేసుకున్న విషయాలన్నీ ఇవి ఇక్కడ గుర్తొస్తున్నాయి. ఎక్కడ గుర్తొస్తున్నాయంటే నీ మనస్సులో
10 ఆలోచనలు నెంబర్ 1 2 3 వస్తూనే ఉంటాయి. ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీ బుర్ర ఖాళీ లేనట్టు. అప్పుడు ఏం చేయాలి? మనం విశ్వంలో ఉన్న పరమాత్మ యొక్క శక్తిని మనం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి మరి పరమాత్మ శక్తి? తీసుకోవన్నా? ఆన్సర్ తీసుకోవన్నా? తీసుకోవాలి. పరమాత్మ శక్తి మనకు అవసరమా? దాంతోనే నడుస్తున్నాం కాబట్టి అసలు మనం నడవడమే దాంతో. మన జీవనము, మన శరీరము, మన బ్రతుకంతా పరమాత్మ శక్తితోనే. కాబట్టి అది ఎంత ఎక్కువగా ఉంటే నువ్వు అంత ఆరోగ్యంగా ఉంటావు. అది ఎంత ఎక్కువగా ఉంటే నీ మనస్సు అంత ప్రశాంతంగా ఉంటుంది. అది ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉన్న కొద్దీ అది పెరుగుతూ ఉంటే నీ బుద్ధి వికసిస్తుంది. అప్పుడు నువ్వు ఆత్మస్థితికి వస్తావు. అంటే ఈ బాల్స్ వల్ల ఏమైందంటే నిండు బిందెలో నీళ్లుంటే నీళ్ళు ఎలా నింపాలేమో, ఈ ఆలోచనలు ఉంటే విశ్వంలో ఉన్న ప్రాణశక్తి నీ లోపలికి రావడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ నువ్వు సిద్ధంగా లేవు. అప్పుడు ఏం చేయాలా? మనం శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలో కొంచెం కొత్త వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? కొత్త వాళ్ళు మీరు కొత్తనే కదండి ఈరోజు. మీరు కూడా అమ్మ మీరే కొత్తనా? మరి ఆలోచనలు వచ్చినాయి కదా మనకి. ఏం చేయాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస మీదనే ధ్యాస ఎందుకు పెట్టాలి అంటే శ్వాస చంచలమే, మనస్సు చంచలం. మన దోస్తులు ఎలా ఉంటాయంటే చెడు దోస్తునే పడతాడు, మంచి దోస్తు పట్టాడు. మంచోడు మంచి దోస్తుని పట్టినట్టు, చెడువాడు చెడు దోస్తుని పట్టినట్టు చంచలంగా ఉన్న మనస్సుని కంట్రోల్ చేయాలంటే చంచలంగా ఉన్న శ్వాసని భగవంతుడు కనెక్ట్ పెట్టింది. ఎప్పుడైతే అమ్మ కడుపులో ఉన్న మనము మొట్టమొదటి శ్వాసని భూమి మీద తీసుకుంటామండి. భూమి మీదకి ఎవరొచ్చినా ఏ ప్రాణి వచ్చినా ఫస్ట్ తను చేసే పని ఏంటిది? మొట్టమొదటి శ్వాసని తీసుకోవడం. దాని పేరే జననం. మొట్టమొదటి శ్వాస జననం, చివరి శ్వాస మరణం. మంచిగా గుర్తుంది. ఇప్పుడు ఈ ఆలోచనలు పూర్తిగా లేకుండా చేసుకోవాలి అంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇప్పుడు శ్వాస ఎలా ఉంటుందో చూద్దాం. స్టార్ట్ చేయాలి. నువ్వు వింటున్నావా? ఓకే, మరెన్నో ప్రశ్నలు వింటున్నావు, విను నువ్వు. తెలియనివి చైతన్య పదార్థాన్ని మనోబుద్ధి పదార్థాల నుంచి ఆత్మ వైపు ప్రయాణింప చేయడానికి మనం చేయవలసిన పని మన సహజమైన శ్వాసను గమనించడం. గమనించడం అనేది ఆత్మ యొక్క ప్రక్రియ. సాక్షిభూతంగా సహజ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా శ్వాస ఇది వరకు వచ్చిన రాలే, నెక్స్ట్ ఉన్నది. స్టార్ట్ చేయి. స్టార్ట్ అయింది. స్టార్ట్ చేయి. బ్లూ కలర్ వస్తుంది చూడు. శ్వాస ప్రక్రియ కింది వరకు వచ్చినప్పుడు స్టార్ట్ చేయి. ఇక్కడ వరకు Start వచ్చిన చేయి. ఆఫ్ పెట్టా. ఇందాక మనం క్లాస్ లో చెప్పుకున్నాం కదా, మన శ్వాస ఆపు. 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుందండి. వెనకకి తీసుకో. వెనకకి తీసుకో. గమనించడం అనేది వెనకకి ఆత్మ తీసుకో. యొక్క ప్రక్రియ. తీసుకుంటారా? సాక్షిభూతంగా సహజ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఆపు ఆపు. సరే. ఓకే. ఆత్మ ఆప్ అంటే కింద పో. చేయవలసిన పని బ్లూ కలర్ వచ్చినప్పుడు ఆపు. సహజమైన శ్వాసను ఇంకెందుకు టైం ఇచ్చేసి. గమనించడం. గమనించ అటే వెళ్ళింది, అటు వెళ్ళింది, ఇటు మధ్యలో. ఇప్పుడు వచ్చింది. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది. ఆరు సరికి పెద్దగా ఇదే ధ్యానానికి మూలం. ఇదే డబుల్ క్లిక్ చేయాలన్నమాట. అది ప్లేన్ చేయి. మీదిరా చెప్పు. నువ్వే ఆ, చేస్తావా? సరే. నాకు ఇస్తే నేను ఆ, కొంచెం ఆపు, ఇక్కడ ఆపు. ఆపుకోవాలని నాకు ముట్టకుండానే తెలుసు. చూడండి, ఆపు. ఇప్పుడు ఇది మన శ్వాస 2 కనుబొమ్మల మధ్యలో మొదలవుతుంది.
రెండు రంధ్రాల దగ్గర కాదండి, రెండు కనుబొమ్మల మధ్యలో. దీన్ని మనం భృగిటి స్థానం అంటాం. ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఈ రెండు కనుబొమ్మల మధ్యలో మనకి ఆత్మ యొక్క కేంద్ర బిందువు, ఒరిజినల్ అన్నట్టు ఈ స్థానం. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే శివాలయంకి వెళ్తాం కదా మనం. శివాలయంకి వెళ్తాము, శివుణ్ణి చూస్తాము, అన్నీ చూస్తాము, ఆ వెనకాల ఉన్న విగ్రహాలన్నీ చూస్తాం. మళ్ళీ నంది కొమ్మలకి వెళ్ళి ఒకసారి చూస్తాం. ఏదో చూడాలని అందరు చూస్తున్నారని నేను చూస్తున్నా. ఎందుకు చూస్తున్నామంటే శివుని కొమ్ములు ఎలానో మన కనుబొమ్మలు అలాగే. అది చెప్పడానికే నంది కొమ్మలకి వెళ్ళి శివుణ్ణి చూడమన్నాడు. ఎందుకంటే మనం ఆ గర్భగుడిలో ఉన్న శివుణ్ణి మాత్రమే చూడాలి. శివుని వెనకాల వినాయకుడు ఉంటాడు, అమ్మవారు ఉంటుంది, నాగ ప్రతిమ ఉంటుంది. ఈ మూడు ఉంటాయండి, గమనించండి. ఈ మూడు మన మూలాధారంలో ఉంటాయి. శివుని వెనకాల ఉన్న ఆ ముగ్గురు మన మూలాధారంలో కూర్చున్నారు. ప్రతి దేవాలయము నీ శరీరమే. ఎందుకంటే ఈ క్లాస్ ఆల్రెడీ అయిపోయింది, కొంచెం కొత్త వాళ్ళు ఉన్నారని మళ్ళీ వివరిస్తున్నాను. నీకు స్పెషల్గా చెప్తా. అదే చెప్పేసిన ఆల్రెడీ, నువ్వు లేవు ఇక్కడ క్లాస్లో. మూలాధారం అంటే మల విసర్జన. మలం పోతావు కదా బయటకి, లాటిన్ పోతావు కదా, ఆ స్థానం పేరు. అందులో బుల్లి వినాయకుడు కూర్చుంటాడు. ఆ వినాయకుని దగ్గర అమ్మవారు ఉంటారు. అక్కడనే మన కుండలిని శక్తి ఉంటుందండి. అయితే అవేవి కనిపించకుండా కేవలం శివలింగం కనిపించాలని చెప్పి మనం కనుబొమ్మల మధ్యలో నుంచి, అంటే నంది అంటే ఎవరండి? పశువు. చూడండి ఎంత అర్థము అంతరార్థం ఇచ్చిందంటే, గుడి బయట ఉన్న పశువు అంటే నువ్వు, అంటే నువ్వు రాక్షస గుణాలతో ఉన్నావు. నీ లోపల ఉన్న రాక్షస గుణాలని పశువు అంటారు. నువ్వు ఎప్పుడైతే రెండు కనుబొమ్మల మధ్యలో దృష్టిని నిలిపి నీ లోపలికి చూస్తావో నువ్వు పశుపతివి అవుతావు, అంటే పరమేశ్వరునివి అవుతావు. పశువుగా ఉన్న నువ్వు పరమేశ్వరుడు కావాలంటే ఆ నంది కొమ్ములలో నుంచి మనం పశుపతిని ఎలా చూస్తున్నామో లింగాన్ని, అలాగే నీ రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి, అంటే ఆ యొక్క నంది కొమ్ముల నుంచి ఎలా చూస్తున్నావో ఈ రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి నీ అంతరంగంలో ఉన్న, నీ హృదయంలో ఉన్న ఆ పశుపతిని చూడాలి అని ఇక్కడ మనకి శ్వాసను పెట్టింది. అంటే మీరందరూ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరందరూ టీవీ చూసినప్పుడు దృష్టి అటుపోతుంది, నన్ను చూసినప్పుడు దృష్టి ఇటు వస్తుంది. అంటే మీ దృష్టి కళ్ళు మూసుకున్నప్పుడు మిమ్మల్ని చూడాలి. అంటే మీరు ఇక్కడ ఉన్నారండి, మీ శ్వాస ఉంటేనే మీరు శివమని పిలుస్తున్నారు, లేకపోతే శవమని పిలుస్తాం. కాబట్టి శ్వాస ఉంటేనే మనం ఉన్నాం. కాబట్టి శ్వాస మీద మనకి ఇక్కడ ఉంటుంది, శ్వాస మొదలవుతుంది, ఇది వరకు వస్తూ పోతుంది. చూడండి ఇక్కడ నాభి వరకు, ఇది బాహ్య శ్వాస. కానీ మన అణువణువులో శ్వాస ఉంటుంది, లేకపోతే చేతులు పనిచేయి, కాళ్ళు పనిచేయి, అంతటా నిండి ఉంటుంది శ్వాస. కాకపోతే మనకి ఇది తీసుకునే శ్వాస వచ్చిపోయి, బాహ్యము అంతరం అని రెండు ఉంటాయండి, ప్రతిదీ రెండు ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఈ శ్వాస మీద మనం ధ్యాస పెట్టాలండి. ఇందాక నేను చెప్పిన కదా, ఈడి వరకు తీసుకుంటే శ్వాసని రోగాలు వస్తాయి. అందుకే మనం శ్వాసని కూడా ఎలా తీసుకోవాలో తెలియదు. అది నిద్ర పోయినప్పుడు సక్రమంగా జరుగుతుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి, చంటి బిడ్డ, పాలు తాగే చంటి బిడ్డ గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు చెక్ చేయండి, శ్వాస ఈడి వరకు తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బుతుంది, మళ్ళీ వదిలిపెట్టేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది. అది నిజమైన శ్వాసని, అంటే దీర్ఘమైన శ్వాసని, సహజమైన శ్వాసని మీరు పెంచద్దు, తగ్గించద్దమ్మా. భగవంతుడు మనకి ఎట్లా పెట్టిండో అలా తీసుకోవట్లేదు. మనం ఒక రూట్కి రావాలంటే షార్ట్ కట్లు ఎంకుతామా లేదా? పెద్ద రోడ్డు మీదకి రాము, షార్ట్ కట్లు ఎంకుతాం. అలాగే ఇక్కడ మనం షార్ట్ కట్ శ్వాసలు తీసుకుంటున్నాం. కానీ షార్ట్ కట్ తోవలు సక్రమంగా ఉంటాయా? గమనించండి. దూరమైనా సరే రోడ్డు మంచిగా ఉన్న వాటికి వెళ్ళి రావాలా, కానీ షార్ట్ కట్ తోవలు సక్రమంగా ఉండవు. ఎలాగో షార్ట్ కట్ శ్వాసను మీరు తీసుకోవడం వల్ల మీ శరీరము సక్రమంగా ఉండదు, రోగాల పాలవుతాయి. అందుకనే దీర్ఘమైన శ్వాస మీద మనం ధ్యాస పెట్టినప్పుడు మన
బుర్రలో అనవసరమైన ఆలోచనలు పూర్తిగా ఎటువంటి పోతాయి. స్టార్ట్ చేయి. ఈయన వినాయకుడు ధ్యానానికి మార్గం చూడండి. ఈ శ్వాసని కొంచెం దృష్టితో చూడండి. అనిపిస్తుందా? ఆలోచనల వెంట పోరాటం మనం శ్వాస వెంట వెళ్ళామండి. కళ్ళు మూసుకున్నామంటే ఆలోచనలు వస్తాయి, దాని వెంట వెళ్తాం. ఎందుకంటే అది అలవాటు అయిపోయింది. మనం ఎంత ట్రై ఆలోచనల చేసినా గురించి ధ్యాసను శ్వాస వైపు మరల్చాలి. సహజమైన శ్వాసను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస పెంచద్దు. శ్వాసతో యోగలు పెంచుతాం, తగ్గిస్తాం కదా, అలా చేయకుండా అప్పుడు సహజమైన శ్వాసని ఆలోచన సాంద్రత గమనించాలి. క్రమంగా తగ్గడం మొదలవుతుంది. ఏం చెప్తున్నాడు? క్రమంగా శ్వాస ఆలోచనలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. చిన్నదవుతూ వస్తుంది. మీరు దాన్ని చూడండి ఒకసారి. శ్వాస ఏమైతుందో, శ్వాస ఏడి వరకు ఉందో, ఏడి వరకు వస్తుందో గమనించండి. చివరకు పూర్తిగా చిన్నదై రెండు కన్నుల మధ్య చిన్న వెలుగుగా ఉండిపోతుంది. ఇక్కడ వెలుగుంది, కనిపిస్తుందా? మీ శ్వాస ఏమైందంటే అక్కడ నిలిచిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇది వీడియో చూపిస్తున్నా అంటే కొత్త ధ్యానం చేస్తే అర్థం కాదు. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ధ్యానం పని అలవాటు లేదు కదా. ఎప్పుడైతే శ్వాస అనే మనకు వీర బ్రహ్మం గారు చూపిస్తాడు, తల్లి పెంచిన తల్లికి ఇవన్నీ చూపిస్తాడు. మీరు కావాలంటే మళ్ళీ సినిమా చూడండి. ఇలా వస్తూ పోతున్న శ్వాస మనకు 12 అంగుళాలు ఉంటుందండి. 12 అంగుళాల మీద మనం ధ్యాస పెట్టి దానితో మమేకమైతే, ఇప్పుడు మీరు క్లాసులో ఉన్నారండి, క్లాసులో చెప్పే మాటలతో మీరు మమేకమైతేనే కదా మీకు ఎక్కుతుంది. అలాగే కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద మీరు మమేకమైపోవాలి, అంటే కలిసిపోవాలి. మీ ధ్యాస మీ శ్వాస ఒక్కటి కావాలి. రెండుగా ఉన్నాయి కదా, ధ్యాస శ్వాస. ఇది ఒక్కటైనప్పుడు ఏమవుతుందంటే శ్వాస చిన్నగా 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 అయ్యి రెండు కనుబొమ్మల మధ్యలో ఎక్కడైతే స్టార్ట్గా ఉందో మన శ్వాస అక్కడికి వచ్చి స్థితమవుతుంది. అంటే నిలిచి ఉంటుంది, ఆగిపోతే చచ్చిపోతాం. అక్కడ ఏమైంది? నిలిచిపోయింది. ఎందుకు నిలిచిపోయిందంటే ఇక్కడ మనకి ఒరిజినల్ నాడి ఉంటుంది. మన శరీరంలో మనకి ఎన్ని నాడులు ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను. ఈ ఒరిజినల్ నాడి పేరు ఏంటంటే సుషుమ్న నాడి. ఏం నాడి? గట్టిగా మన గుర్తుండాలని నేను అడుగుతా. సుషుమ్న. మీ రెండు ముక్కు రంధ్రాలలో ఒకటి ఉచ్ఛ్వాస, ఒకటి విశ్వాస. ఈ రెండు శ్వాసల యొక్క నాడులు ఏంటి అంటే ఇడ, పింగళ అనే నాడులు ఉంటాయండి. ఇడ, పింగళ, సుషుమ్న. ఇవి ఎలా ఉంటాయో చూడండి, గౌరమ్మ షేప్లో ఉన్నాయి. సుషుమ్న నాడి, ఇడ, పింగళ అనే గౌరమ్మ షేప్లో ఉంటాయండి నాడులు. ఎంత అద్భుతమో మీరు చూడండి, మన శరీరం ఎంత గొప్పదో. అంటే మీ ముక్కు గౌరమ్మలా ఉందా లేదా? ఉందా లేదా? గోపురం లాగా ఉంటుంది, గౌరమ్మ లాగా ఉంటుంది, ఒక కలుషం లాగా ఉంటుంది మన ముక్కు. అందుకే ఈ ముక్కులో ఉన్న గాలి అంత గొప్పది. ఇక్కడ ఉన్న సుషుమ్న నాడి, ఇడా పింగళ నాడులు విడివిడిగా ఉంటాయండి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస విడిగా ఉంటాయి. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమైంది? ఇడా పింగళ నాడులు ఒక్కటయ్యి ఈ సుషుమ్న నాడిలో చేరుకున్నాయి. అందరికీ వస్తుందండి ఎప్పుడు? శ్రద్ధ అని పెట్టుబడి పెట్టినప్పుడు. ఇలా మన నాడి, ఈ సుషుమ్న నాడి మూసుకొని ఉంటుందండి. ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ప్రతి ఒక్కరికి ఇడా పింగళ ఓపెన్ ఉంటాయి, సుషుమ్న నాడేమో మూసుకపోయి ఉంటుంది. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఇడా పింగళ ఒక్కటయ్యి ఈ నాడిని ఓపెన్ చేస్తే అంటే మేలుకొలుపుతాయి. ఇది మేలుకొనగానే ఏమవుతుంది? ఈ బుర్రలో ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. అంటే చిత్త వృత్తి నిరోధం. నీ చిత్తము చేసే వృత్తి అంటే ఏంటిది? పని. నీ చిత్తం చేసే, చిత్తం అంటే ఏంటిది? మళ్ళా
ప్రతి క్షణము అయిపోయిన చెత్తనంతా మళ్ళీ 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 గుర్తు చేసేదే చిత్తము. మనసులో ఒక భాగం. ఆ చిత్తము చేసే వృత్తి, దాని వృత్తి పేరేంటి? దాని వృత్తి ఏంది? గుర్తు చేసి చిత్తం యొక్క వృత్తి ఏంది? గుర్తు చేసుడు. గుర్తు చేసుడు. మళ్ళీ మళ్ళీ ఇది చెప్పాల. మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడమే దాని వృత్తి. వృత్తి అంటే ఏంది తల్లి? పని. పని. ఆ పనిని నిరోధించడమే ధ్యానం. కొంచెం అర్థమైందా? అర్థమైంది. అంటే ఈ సుషుమ్న నాడి ఏం చేస్తుంది? నీ చిత్తము చేసే వృత్తిని నిరోధించేస్తుంది, ఆపేస్తుంది. ఆపినప్పుడు ఏమైంది? నీ బుర్ర ఖాళీ అయిపోయింది కదా. ఇది ఓపెన్ కాగానే ఇది ఖాళీ అవుతుంది. అప్పుడు పైన ఉన్న బ్రహ్మరంధ్రము ఓపెన్ అవుతుంది. దీనికి బ్రహ్మరంధ్రానికి కనెక్షన్ ఉంటుంది. సుషుమ్న నాడికి బ్రహ్మరంధ్రానికి కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఓపెన్ అవుతుందో, మనకి ఆలోచనలు లేవో, అప్పుడు మనకి బ్రహ్మరంధ్రము వెంట్రుకలో 10వ వంతు. ఈ వెంట్రుక కననే పడది కదా, ఒక వెంట్రుక కనబడది. అందులో 10వ వంతు సూక్ష్మంగా ఉంటుంది రంధ్రం. అంత చిన్ని రంధ్రము ఎంతో విశ్వశక్తిని నీకు ఇస్తుంది. ఎలా ఇస్తుందో చూద్దాం. అర్థమవుతుందా? ఇంకొంచెం వివరించాను. అర్థమవుతుంది. శ్వాస కూడా ఉండదు. శ్వాస నిలిచిపోతుంది. ఆలోచనారహిత స్థితి. ఆ పాయింట్ రాంగ్ వచ్చింది. ఇదే నిర్మల స్థితి. ఇదే మాట్లాడద్దు ధ్యాన పిల్లలు, స్థితి. ప్లీజ్. ఆడుకోండి లేకపోతే. ఇక్కడ శరీర స్థితి, మనసు స్థితి, బుద్ధి స్థితి ఏముండదు. కేవలం ఆత్మ స్థితి మాత్రమే ఉంటుందండి, పరమాత్మ స్థితి. పైనుంచి ఏమొస్తుంది చూడండి. విశ్వశక్తి మనలోకి ప్రవహించడం మొదలవుతుంది. ఎప్పుడైతే మనం అధికంగా ధ్యానం చేస్తామో అది వచ్చినట్టు ఎట్లా తెలుస్తాయి మరి అంటే, పాత ధ్యానం వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు మీ బాడీలోకి బుర్ర ఖాళీ కాగానే, బ్రహ్మరంధ్రం ఓపెన్ కాగానే పైన ఇందాక విశ్వశక్తి గురించి తెలుసుకున్నాం కదా, భూమి మీద పడే విశ్వశక్తి నీ లోపలికి కూడా వస్తుంది. ఎప్పుడు వచ్చింది? ఇది ఖాళీ అయినప్పుడు. మరి ఇది వచ్చినట్టు నీకెట్లా తెలుస్తుంది అంటే, నీ బాడీ అంతా తిమ్మిరిగా, వజన్గా, లైట్ వెయిట్గా, ఒక దూది పింజలాగా, ఒక మత్తులాగా అనిపిస్తుంది. ఇది నీ లోపలికి రాగానే నీ లోపల ఇప్పుడు మరి నడుము నొప్పి ఉందనుకోండి, ఈ నడుము నొప్పి ఎక్కువైతుంది. అంటే ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేసినట్టు డస్ట్ ఉంటుందని డాక్టర్ కడుగుతాడు, క్లీన్ చేయాలి. డైరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాడా? ఫస్ట్ క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తే నీకేమవుతుంది? నొప్పి అవుతుంది. ఎక్కువ నొప్పి. అంటే ట్రీట్మెంట్ జరిగేటప్పుడు మనకు నొప్పి అనేది ఉంది కదా, ఎక్కువ నొప్పి. ఇక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతుందండి. విశ్వశక్తి ఏం చేస్తుందంటే నీ నాడులని శుద్ధి చేస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళి. అప్పుడు నీకు కొంచెమే ఉంది నడుము నొప్పి, ధ్యానంలో ఏమవుతుందంటే ఎక్కువ అవుతుంది. అప్పుడు మీరేం తెలుసుకోవాలి అంటే, అక్కడ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇంకా శాశ్వతంగా నడుము నొప్పి లేకుండా ఉండడం కోసము ఈ పెయిన్ వస్తుంది. అందుకే సహనమే ప్రగతి అన్నారు. సహనం ఎవరికైతే ఉండి అలాగే ధ్యానంలో కూర్చుంటారో వాళ్ళు ప్రగతి. అబ్బా నాకు ధ్యానంలో కూర్చుంటే నొచ్చింది అని మనం లేచినాం అనుకో, అంటే కొందరికి తెలియదు కదమ్మా, అందుకే మళ్ళీ మళ్ళీ వివరిస్తున్నాం. ఇప్పుడు ఇది వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఎవరికైనా పాత వాళ్ళకి తెలిసింది కదమ్మా, మీరు చెప్పారు కదా, బాడీ లైట్ వెయిట్గా అయినట్టు, లేకపోతే ఒక కొండలాగా అయిపోయినట్టు, లేకుంటే మన లోపల దురదలు చీమలు వారినట్టు. ఇప్పుడు పైన చీమలు వారితే ఎట్లా, మీరు కొన్ని అనుభవాలు చెప్పి కదా, అలా తెలుస్తూ ఉంటుంది మనకి. అధికంగా విశ్వశక్తిని పొందడం జరుగుతుంది. మీరు ఎంతెంత ధ్యానం చేస్తే అంతంత అధిక శక్తిని మనం పొందగలుగుతాం. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ రెండవ బాడీ గురించి ఇస్తారు, ఇది ఒకటో బాడీ. అలా పొందిన విశ్వశక్తి మన
ప్రాణమయ శరీరంలోకి ప్రవహిస్తుంది. రెగ్యులర్గా నేను ఈ బాడీ గురించి మీకు చెప్తున్నానండి. ఇది అన్నం తింటుంది కదా శరీరం, దీని పేరు అన్నమయ కోశం. మనం చదువుకున్న వాళ్ళకి కొంచెం విషయాలు తెలుసు, చదువు లేని వాళ్ళకి అమ్మ దీనికి అన్నం పెట్టాం కాబట్టి దీని పేరు అన్నమయ కోశం, ఈ శరీరం పేరు. మరి ఈ శరీరం పేరు ఏంటంటే ప్రాణమయ కోశం. అంటే దీంట్లో ప్రాణం ఉంటుంది. మనం మరణించేటప్పుడు మన ప్రాణం దీంట్లో నుంచి బయటకు వస్తుంది, ఇందులో ఉండదండి. ఇది తెలుసుకోవాల్సిన అక్షర సత్యం. అంటే ఇప్పుడు చెట్టు ఉందండి, డూప్లికేట్ చెట్టు కూడా లేదు కదా ఇక్కడ, బయట చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పచ్చగా నిగనిగలాడుతుందంటే దానికి ఆధారం ఏంటో మనందరికీ తెలుసు, వేర్లు. వేర్లు మాత్రం కనిపించవు, ఇలాగే ఉంటాయి వేర్లు. చెట్టుకు మనకి దగ్గర సంబంధం ఉంటుంది. చెట్టుకి ఎలా వేర్లు ఉన్నాయో మనకి వేర్లు అన్నట్టు. వీటి పేరు ఏంటంటే ఎనర్జీ ట్యూబ్స్. ఇవి చూడండి మీకు ఇలా కనిపిస్తున్నాయి కానీ మన బాడీలో సూక్ష్మంగా ఉంటాయండి. ఎన్ని ఉంటాయంటే మన శరీరంలో పైన తల భాగం నుంచి కాలి గోటి వరకు 2,72,000 నాడులు ఉంటాయి మనకి. వీటి పేరేంటంటే ఎనర్జీ ట్యూబ్స్. ఇప్పుడు ఇవి ఎనర్జీని తీసుకుంటాయి, అంటే ఎప్పటికప్పుడు భగవంతుని యొక్క శక్తిని తీసుకునే ఎనర్జీ ట్యూబ్స్. ఈ బాడీ నీకు ఆరోగ్యంగా అంటే ఎనర్జీ తీసుకొని ఉంటేనే ఇగో ఇందులో రోగాలు రావు. అంటే ఈ బాడీని బట్టి వేర్లని బట్టి చెట్టు ఉన్నట్టు, వేర్లని బట్టే కదా చెట్టు, ఎవరికి డౌట్ లేదు కదా. ఈ బాడీని బట్టి మన ఈ బయట శరీరం, నీ లోపల నీ కిడ్నీ బాగుండాలన్నా, నీ గర్భసంచి బాగుండాలన్నా, ఏ అవయవము బాగుండాలన్నా చూడండి ఆ శరీరం ఎలా ఉందో ఈ శరీరం అలాగే ఉంది. ఇక్కడ ఎక్కడెక్కడైతే నీకు బ్లాక్స్ అయిపోతాయో అప్పుడు నీకు అక్కడ ఆ ప్లేస్లో ఏ అవయవం ఉందో ఆ రోగం వస్తుంది అన్నమాట. అంటే దీని ఎంత ప్రాముఖ్యత చూపించాలి మనం. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, మనం ఎనర్జీని పంపాలి. ఎనర్జీ ఎప్పుడెప్పుడు తీసుకుంటాం, మరి ఎవరు ధ్యానం చేయట్లేదు కదా, నిద్రలో తీసుకుంటాం. నిద్ర చాలా ముఖ్యమండి. పొరపాటున కూడా మీరు 12 గంటల వరకు ఫోన్ పట్టి చూడొద్దండి, అది మన అనారోగ్యానికి కారణం. ఎందుకంటే సరే 12 గంటల వరకు ఉంటున్నాము, మళ్ళీ ఎప్పుడు లేస్తున్నాము, బ్రహ్మ గడియల్లో ప్రతి స్త్రీ లేపాలి, పురుషుడు కూడా లేవాలి. మన లోపల ఉన్న హార్మోన్స్ యాక్టివ్గా ఉండాలి ఎప్పటికప్పుడు. అంటే సూర్యకిరణాల కంటే ముందు మనం లేవాలి. అలా లేస్తలేం కాబట్టి మన బాడీ కూడా ముసల్దాన్లాగా అయిపోతుంది ఇప్పుడే. అందుకని మనకి 12 గంటల వరకు ఉన్నామనుకోండి ఏమైపోతుందంటే మన లోపల ప్రాణశక్తి పూర్తిగా తగ్గిపోతుంది. అంటే ఈ బాడీ కుంచుకపోతుంది, ఎనర్జీ లేక కుంచుకపోతుంది. అప్పుడు ఏం చేయాలా, నిద్ర. మెడిటేషన్ చేసే వాళ్ళకి నిద్ర ఎక్కువ అవసరం ఉండదండి. ఇప్పుడు మెడిటేషన్ ఒక 3 గంటలు చేశారనుకోండి, ఎవరన్నా పాత వాళ్ళకి 3 గంటలు 4 గంటలు నిద్ర సరిపోతుంది. ఎందుకంటే 1 గంట ధ్యానం చేస్తే, 1 గంట అంటే ఆలోచనలు లేని స్థితి, మన శరీరాన్ని కుక్కుండేట్టిన స్థితి కాదు, మనస్సుని కుక్కుండేట్టిన ధ్యాన స్థితి చేస్తే 3 గంటలు నిద్రపోయిన దాంతో సమానం. అంటే ధ్యానం కంటే ఎక్కువ ఎనర్జీ, నిద్రలో కంటే ఎక్కువ ఎనర్జీ మనకి ఇప్పుడు చూడండి. ఇది మనం అనుకున్నాం, మీ అందరినీ లేపిందంటే నేనే తిరిగానని. ఇది మనం పడుకోవడం అండి. ఇందులో వాటర్ నింపాలి నిండా. నువ్వేం పడుకున్నావు, నీ నడుము ఇట్లా అడ్డంగా ఉంటుంది రాత్రి నిద్రలో. ఈ గ్లాస్ నిండా నీళ్ళు నింపగలుగుతామా, పోస్తూ ఉంటాం, బయటకు వెళ్తూ ఉంటాయి, కానీ కొంచెం ఇలా ఆగుతాయి. ఇలా ఉంది కాబట్టి కొంచెం ఆగుతాయి. అంటే రాత్రి ఈ కొంచెం నీళ్ళు ఎలానో రాత్రి నిద్రలో ఆ కొంచెం ఎనర్జీ నీకు వస్తుంది, ఇది కొంచెం ఎనర్జీ తీసుకుంటుంది. అదే దీన్ని మనం నిండుగా నింపాలంటే ఇలా కూర్చుండబెట్టాలి. ఇది మెడిటేషన్. ఇప్పుడు ఫుల్ నీళ్ళు నింపచ్చు కదా. అంటే మెడిటేషన్లో నీకు ఫుల్ ఎనర్జీని ఈ బాడీ తీసుకుంటుంది. అంటే నిద్ర వల్ల మనకి 5% ఎనర్జీ వస్తే మెడిటేషన్ వల్ల 100% ఎనర్జీ వస్తుంది.
అది ఎనర్జీ, ఇది ఎనర్జీ. కాకపోతే నిద్రలో తీసుకునే ఎనర్జీ మనకు సరిపోవట్లేదు కాబట్టి మనకు అన్ని రోగాలు వస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఆలోచనలు అయిపోయింది, పని తక్కువైంది, ఆలోచనలు ఎక్కువైంది. ఎనర్జీని వేస్ట్ చేసుకునే పనులు చేస్తున్నాం కాబట్టి మనకి మన శరీరము, ఈ శరీరం కుంచకపోతుంది. మీరు ఈ శరీరాన్ని మర్చిపోవద్దు దయచేసి. ఈ శరీరానికే పూతలు పూస్తూ ఉన్నాం, మనం పండబెడుతున్నాం, ఇండి పెడుతున్నాం, స్నానం పోస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ఈ శరీరానికి మేకప్ వేస్తున్నాం. కానీ ఒరిజినల్ శరీరాన్ని మర్చిపోతున్నామండి. ఈ శరీరాన్ని ఎవరైతే పట్టించుకొని నిరంతరం టైం ఉన్నప్పుడు అలా ధ్యానం చేస్తామో ఈ శరీరానికి ఏమీ కాదు. అప్పుడు సంపూర్ణ ఆరోగ్యం నీ చేతిలో. అందుకే మన ఆరోగ్యం మన చేతిలో. నమ్ముతారా మీరందరూ? మన ఆరోగ్యం మన చేతిలో ఎప్పుడైతుందంటే ఈ శరీరంలో ఎనర్జీని నింపినప్పుడు. అప్పుడు మనకు ఒక గోళీ అవసరం లేదు, ఒక సూది అవసరం లేదు, డాక్టర్ అసలే అవసరం ఉండదు. తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు తగ్గించే ఏకైక మార్గమే మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస. మరి ఈ నాడులని ఒక్కసారి ఎక్కడెక్కడ ఏమేమైతే చూద్దాం. ప్రాణమయ శరీరం. మన ప్రాణం దీంట్లోనే ఉంటుంది, గుర్తుంచుకోండి. ప్రశ్నించినప్పుడు మనం చెప్పాలా, మన ప్రాణం ఈ బాడీలో కాదు, అందులో ఉంటుంది పోయే ప్రాణం. ఈ ప్రాణమయ శరీరం సుమారు 2 లక్షలు, అది మన తక్కువ పడ్డది. నాడులతో నిర్మితమై శరీరం అంతా వ్యాపించి ఉంది. ఈ నాడులన్నీ తలపై మధ్య భాగం నుంచి మొదలవుతాయి. ఈ మొదలయ్యే భాగాన్ని బ్రహ్మాండము అంటారు. ఈ నాడులన్నీ తలపై భాగంలో ఉన్న బ్రహ్మాండం నుంచి ప్రారంభమై దేహమంతా చెట్ల వేర్లలా వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రాణమయ శరీరమే మన జన్మ నిర్మాణానికి మూలం. సంపూర్ణంగా ఆధారితమై ఉన్నాయి. చూడండి ఎంతమంది శ్రద్ధ పెట్టి చూస్తున్నారో కానీ తెలియదు. నాకైతే డిస్టర్బెన్స్ లాగా ఉంది క్లాస్ పిల్లలు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన జీవితాన్ని మన చేతులారా మనం ఖరాబ్ చేసుకుంటున్నాం కాబట్టి మన శరీరం ఎలా ఉంటుంది, మన జీవన విధానము ఈ శరీరాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇంత వివరించి చెప్తున్నాను నేను. మీరు గమనించండి, ఇందాక ఉన్న బాడీలో మచ్చలు లేకుండా, ఈ మచ్చలు ఏంటి అంటే అమ్మ, ఈ శరీరంలో ప్రాణశక్తి తగ్గిపోయినప్పుడల్లా ఇగో ఇలా బ్లాక్స్ ఏర్పడతాయి. రెండవ శరీరంలో బ్లాక్స్ అంటే ఏంటి అంటే ఎనర్జీని నింపాల్సిన ట్యూబులు, ఎనర్జీ నాడులు ఎనర్జీ లేక అవి నలిగిపోయినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు కడుపు దగ్గర చూపిస్తున్నాం అంటే కడుపు దగ్గర నీకు ఏముంటుంది? గర్భసంచి ఉంటుంది, ప్రేగులు ఉంటాయి. అప్పుడు అవి డ్యామేజ్ అవుతుంది. మనం ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. అంటే మనకు అసలు సత్యం తెలియదు, మన శరీరంలో ఇవి ఉంటాయని, ఇలా డ్యామేజ్ అవుతాయని ఈ విషయం తెలియక మనం వెళ్ళాల్సింది మన లోపలికి అన్న తెలియక మనం బయట హాస్పిటల్ వెంట తిరుగుతున్నాం. సరే ఓకే, మనకి ఎన్ని నష్టాలు ఉన్నాయి హాస్పిటల్కి వెళ్తే? డబ్బు ఖర్చు. ఓకే, మనకు పూర్తిగా శాశ్వతంగా నయమవుతుంది అంటే డబ్బు పెడదాము. నీకు నరకం అనుభవిస్తావు. హాస్పిటల్ అంటే ఏంటిది? నరకమా కాదా? బెడ్ మీద ఉండడం అంటే ఆ వాసన భరించలేక 1 గంట ఉండడానికే ఇబ్బంది. అంటే నరకము, డబ్బు వేస్ట్, టైం వేస్ట్. అలా మన శాశ్వతంగా తగ్గదు. ఇన్ని నష్టాలు ఉన్నా సరే కానీ మనం అటువైపే వెళ్తున్నాము సత్యం తెలక. సత్యం ఏంటిదంటే ఎనర్జీ శరీరంలో ఎనర్జీని తగ్గిపోయినప్పుడు ఇలాంటి రోగాలు, తలనొప్పి, ఛాతీ నొప్పి, కడుపు నొప్పి. ఛాతీ దగ్గర ఏమేమి అవయవాలు ఉంటాయి అవి చెడిపోతున్నాయి. మరి ఇలా అయినప్పుడు ఏమవుతుంది? నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు మొత్తం ఆలోచనలే వచ్చినాయి. మళ్ళా
అప్పుడు ఏమైందంటే ఇక్కడ విశ్వశక్తి ఆగిపోయింది. చూడండి, విశ్వశక్తి నీ లోపలికి రావడానికి భగవంతుడు నిరంతరం వస్తూ ఉంటాడండి, కానీ నువ్వు రానియట్లేదు. ఆ రానియకూడని ఏంటి అంటే ఆలోచన. ఇక్కడ చూడండి, అది వస్తుంది, ఇక్కడ ఈ బాల్స్ అంటే ఆలోచనలకి ఆపేస్తున్నది. ఎందుకు ఆలోచన అంటే ఇక్కడ ఖాళీ లేదు. ఒకవేళ నింపినామనుకోండి, బయటకు ఒలికిపోతే కదా నిండు బిందెలు. ఇప్పుడు ఈ గ్లాసులో నిండా నీళ్ళు ఉన్నాయి, నువ్వు వచ్చి మళ్ళీ పోస్తే ఏమవుతుంది? ఒలికిపోతున్నాయి, పడిపోతుంది. అంటే ఇందులో నిండవు. అది ఖాళీ చేస్తేనే మనం ఏదన్నా నింపగలుగుతాము. అలాగే మన బుర్ర మొత్తం ఖాళీ ఉండాలి. ఎప్పుడు ఖాళీ ఉంటుంది? నిద్రలో. నిద్రలో శరీరము, మనస్సు ఏ పని చేయండి. 12 గంటల వరకు వేస్తాయి ఫోన్తో, ముచ్చట్లతో. కొంచెం అలా నిద్రలోకి జారుకున్నామంటే అక్కడ మనస్సు పని చేయదు. ఎప్పుడైతే మనస్సు పని చేయని స్థితి గాఢ నిద్ర స్థితి. అది ఎంత మందికి పడుతుందో చెప్పండి. ఒక గంట గాఢ నిద్ర పోతే మనకెంతో ఎనర్జీని తీసుకుంటుంది. అలాంటిది మనం ఒక 2-3 గంటలు గాఢ నిద్రలోకి వెళ్తే మనకు మెడిటేషన్ అవసరం లేదు. మెడిటేషన్ దేని కొరకు అంటే శుభాన్ని, అశుభాన్ని, దుఃఖాన్ని, సంతోషాన్ని ఈక్వల్గా తీసుకునే మెచ్యూరిటీ నీకు రావాలి. అంత స్థితి, అంత జ్ఞానం, అంత బుద్ధి నీకు రావాలి. అందుకని ధ్యానం అవసరం. అది లేకనే, ఆ ఎనర్జీ లేక, బుద్ధి వికసించక, జ్ఞానం లేక మనం ఏం చేస్తున్నాం? దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తున్నాం, సంతోషం వచ్చినప్పుడు నవ్వుతున్నాం. అది రాక్షసుల స్థితి. అందుకని ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీ ఇలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరి బాడీ ఇలాగే ఉందండి. ఎవరెవరికో ఏదో ఒక పెయిన్ ఉంది. పెళ్లి కానోళ్ళకు ఉంది, పెళ్ళైన వాళ్ళకు ఉంది, ఆఖరికి చిన్న పిల్లలకి కూడా ఉంది. కడుపులో ఉన్న పిల్లలకి కూడా వాటిని కర్మని బట్టి ఉంటుంది. కానీ బయటకు వచ్చి ఇంత ఏజ్ అయినా కూడా అవుతుందంటే నీ ఫుడ్, నీ ఆలోచన, నీ శ్వాస కరెక్ట్ లేక. కర్మని బట్టి ఓకే, ఏం చేయలేము. కర్మని బట్టి ఏదైతే హెల్త్ ప్రాబ్లం వస్తుందో, ఒక రోగం వస్తుందో, దాన్ని మనం అనుభవించాల్సిన అవసరం లేదని భగవద్గీత చెప్తుంది. కానీ మనం అనుభవిస్తున్నాం కదా. మరి ఏం చేయాలి అనుభవించద్దు అంటే మనం చక్కగా ఆత్మజ్ఞానం తీసుకొని ఆ జ్ఞానం అనే అగ్నిని పెంచుకోవాలి. పెంచినా కొద్దీ నీ కర్మ చిన్నగా అయ్యి ఈ జ్ఞానం అనే అగ్ని మంజునాథలో జ్ఞాన జ్యోతులు వెలిగిస్తాడు. ఆ జ్ఞాన జ్యోతిని లోపల వెలిగించుకొని అది పెంచుకోవాలి. పెంచిన కొద్దీ నీ కర్మ అందులో వాడి బూడిదైపోతుంది అని చెప్పి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నది భగవద్గీత. అంటే మనం చేసిన కర్మని, మనం పాపం చేసినా కూడా పరమాత్మ మనకు సొల్యూషన్ ఇచ్చిండు. ఈ విషయాన్ని మనం కనిపెట్టాలి. కానీ ఆ వైపు మనం రావట్లేదు. అసలు జ్ఞానం మనకు అక్కర్లేదు అనుకుంటున్నాం. జ్ఞానం లేకపోతే కర్మలు చేస్తాం, పాప కర్మలు. అప్పుడు ఏమవుతుంది? బాధ, దుఃఖం, మళ్ళీ జన్మ వస్తుంది. కర్మచక్రంలో ఇరుక్కుంటావు. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? కాలంలో ఉన్న కర్మచక్రంలో ఇరుక్కొని పునరపి మరణం, పునరపి జననం అంటూ ఈ తల్లి గర్భం అనేది అద్భుతమైన నరకం అండి. పైన ఉన్న నరకం కంటే ఎక్కువ పెద్ద నరకం ఇది. ఎందుకంటే చూడండి, మలంలోనే వండాలా, చీములోనే వండాలా, రక్తంలోనే వండాలా. ఈ చీకటి గదిలో మిమ్మల్ని ఒక్కరోజు చీకటి గదిలో ఉంచి చూడండి. అలాంటిది ఒక ప్రాణం పోసుకున్న బిడ్డ చీకటి గదిలో మలములో, మూత్రంలో, చీములో ఆ బాధని భరించలేక వేల్పులారా, ఓ దేవతలారా నన్ను బయటకు పంపండి. బయటకు వెళ్ళిన తర్వాత బంధాలలో ఇరుకను, నవరంధ్రాల తోలు బొమ్మరా, 9 రంధ్రాల ఈ బొమ్మలో, ఈ శరీరానికి 9 రంధ్రాలు ఉన్నాయి. ఈ బొమ్మలో నవరంధ్రాల తోలు బొమ్మరా, తొలకరి మలుపుల మలమూత్రాల మురికి కొంపలో ఉండలేకపోతున్నాను. దేవతలారా నన్ను బయటకు పంపండి. వచ్చిన తర్వాత బంధాలని విరుక్కోకుండా నేను ఏ పని మీదైతే పోయినో ఆ పని చేసుకొని వస్తాను అని చెప్పి కడుపులో ఉన్నప్పుడు పరమాత్మకి ప్రమాణం చేసి మనం భూమి మీదకి వస్తున్నామండి.
ఈ విషయం మనకు తెలియదు. గతం భూమి మీదకి వచ్చి బంధాలలో ఇరుకుతున్నాం. బంధంలో ఉండాలి కానీ బంధంలో ఇరుకద్దు. ఎందుకంటే మమకారం అనేది ఏం చేస్తుంది? అంటే లోపలికి ఇంకా లోతులోకి తీసుకెళ్తుంది బంధంలోకి. అందుకే మమకారము అహంకారము మనల్ని నాశనం చేస్తుంది. మధ్య మార్గంగా ఉండాలి. నీ బిడ్డ మీద ప్రేమ మధ్య మార్గంగా ఉండాలి. ఎక్కువైందనుకో నువ్వు భరించలేవు. అందుకనే ఏదైనా మధ్య మార్గంగా ఉండాలి. ఆ బిడ్డని ప్రేమిస్తూ ఆ బిడ్డకి సంస్కారం నేర్పడమే మధ్య మార్గము. అందుకనే ఈ కడుపులో ఉండడం ఇష్టం లేక ప్రతిదీ మనం అనుకుంటామట లోపల, కడుపు లోపల ఈ జన్మే ఆఖరి జన్మ వేసుకుంటాను అని చెప్పి లోపల చెప్పి బయటకు వచ్చి తైతక్కలాడుతుంది ఈ బొమ్మ అంటున్నాడు. అదే కదా చేస్తున్నాం మనం, అన్నిట్లలో ఇరుకుతున్నాం. ఒక చీరకి కూడా మనం బందీ అవుతున్నాం. నీకు ఇష్టమైన చీర దొరకలేదనుకో అవుతున్నామా లేదా? నీకు ఇష్టమైన డిజైన్ నగ దొరకలేదనుకో అవుతున్నామా లేదా? చీరలు ఎన్నో ఉంటాయి, మళ్ళీ కొనాలి అన్న బందీ, మళ్ళీ నగలు కొనాలన్న బందీ. ఎప్పుడైతే వీటి మీద వ్యామోహం దక్కించుకుంటావో, పూర్తిగా లేకుండా చేసుకుంటావో, అప్పుడు నువ్వు భగవంతునికి దగ్గర అవుతావు. అది దగ్గర కావాలంటే నీ విచక్షణ పెరగాలి, నీ బుద్ధి వికసించాలి. మనం బుద్ధి దగ్గరికి అసలు రావట్లేదు. ఎక్కడున్నాం మరి? మనస్సు, చంచలమైన మనస్సు దగ్గర ఆగిపోయినాం. ఆ చంచలమైన మనస్సుని ఫస్ట్ ఏం చేయాలా? నిశ్చలం చేయాలి. ఏం చేయాలా? పరిగెత్తుతున్న కోతిలాగా పరిగెత్తుతున్న నీ మనస్సుని నిశ్చలం అంటే ఒక జాగలా కూర్చునేలాగా చేయాలి. అది ఎవరితో సాధ్యం? శ్వాసతో. ఎందుకంటే శ్వాస తీసుకోగానే వెంటనే మనకి నీళ్ళు వెళ్తారండి పుట్టగానే. ఇప్పుడు నేను పుట్టిన అనుకోండి, అమ్మ బొట్టు కట్ చేస్తారు, మనకి కనెక్షన్ కట్ చేయగానే నేను ఫస్ట్ శ్వాస తీసుకుంటా. తీసుకోగానే నా పైన నీళ్ళు వెళ్తారు. అప్పుడు మాయ అనే లోకంలోకి వచ్చేస్తా, మనసు ఏర్పడుతుంది. అప్పటి వరకు మాయ అంటదండి బిడ్డకి. ఆ శ్వాస తీసుకున్నా కూడా నీళ్ళు ఎప్పుడైతే చల్లుతారో భగవంతునికి చెప్పిన ముచ్చట్లు, మన గత జన్మ ముచ్చట్లు అన్నీ మర్చిపోతందుకే అని నీళ్ళు చల్లుతారు. నీళ్ళు చల్లిట్లేదు మీ అందరికి ఏమో తప్పకుండా వెళ్తారు. అలా చల్లినప్పుడే మనం గతం మర్చిపోయింది. మీరు ఒక సినిమాని చూడండి, రవితేజ సినిమాని, ఆయనకు నీళ్ళు చల్లరు, గతం మొత్తం గుర్తుంటుంది ఆయన. అందుకే పైలోకానికి భూలోకానికి ఆయన కనెక్షన్ తీసుకుంటారు. ఏమో సినిమా ఉంది దరువా, ఈజీగా శరీరంతో వెళ్ళగలుగుతున్నాడంటే మనకి నీళ్లు చల్లనప్పుడు అది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈ రెండవ శరీరముకు ఎప్పటికప్పుడు మనం ఎనర్జీని పంపాలండి. ఏమీ లేదు. ఫస్ట్ నిద్ర ముఖ్యం. సరే, నిద్ర ముఖ్యం. నిద్రలో సంపాదించుకున్న భగవంతుని యొక్క శక్తి విశ్వశక్తి. దాన్ని ఏం చేయాలా? కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలండి? దీనికి కొంచెం తాళం వేయాలి, కొంచెమే. ఎందుకంటే అవసరం ఉంటుంది కదా, వంట చేయాలన్నా, భర్తతో మాట్లాడాలన్నా, ప్రతి పనికి అవసరం కాబట్టి కొంచెం తాళం వేయాలా, కొంచెం ఓపెన్. తర్వాత దీనికి మొత్తం తాళం వేయాలి. అసలు నేను దీనికి తాళం ఏమంటే మీరు వేసుకోవచ్చు, కానీ దీనికి మాత్రం కష్టం. ఆ కష్టమైన పనిని మీరు ఎప్పుడైతే ఇష్టంతో చేయాలనుకుంటారో శ్వాస మీద ధ్యాస పెడితే తప్పకుండా ఇది తాళం పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? నిద్రలో తీసుకున్న ఎనర్జీ వేస్ట్ పోదు. మీరు దీనికి తాళం వేస్తే ఏమవుతుందంటే కనీసం వారానికి ఒక్కసారి మౌనం పట్టాలండి. మౌన వ్రతం ఎంత గొప్పదంటే మనకు నారాయణుడు చెప్తాడు, మౌన వ్రతం వల్ల ఎన్నో సిద్ధులు వస్తాయి. ఎంతో శక్తిని మనం ఆదా చేసుకుంటాం. మాట్లాడడం కదా, శక్తిని అంతా ఆదా చేసుకుంటాను. ఒక్కొక్క మాటకి ఎంత శక్తి పోతుంది. నువ్వు పాజిటివ్ మాట్లాడితే ఒక ఎనర్జీ పోతుంది, నెగిటివ్ మాట్లాడితే ఒకలాంటి ఎనర్జీ పోతుంది. అందుకే మన మాట మీద మనకి ధ్యాస ఉండాలి.
మనలోకి ప్రవహించే విశ్వశక్తి సంపూర్ణంగా మన ఆలోచనలపైనే ఆధారితమై ఉంది. మనకు ఆలోచనలు ఉన్నప్పుడు మనలోకి విశ్వశక్తి ప్రవాహం నిలువరింపబడుతుంది. అనగా ఆలోచనలు మన విశ్వశక్తిని అడ్డగిస్తున్నాయి. ఎప్పుడైతే విశ్వశక్తి ప్రవాహం ప్రాణనాడులలో తగ్గుతుందో అప్పుడు ప్రాణనాడులు కుంచుకుపోతాయి. అలా కుంచుకుపోవడం వలన ప్రాణమయ శరీరంలో మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలే క్రమంగా స్థూల శరీరంపై వ్యాధులుగా రూపాంతరం చెందుతాయి. అన్ని రోగాలకు ప్రాణమయ శరీరంలో ప్రాణశక్తిలో నాడులలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మచ్చలన్నీ మాసిపోతాయి. ఎప్పుడైతే మచ్చలన్నీ మాసిపోతాయో అప్పుడు మనం అన్ని రకాల రుగ్మతల నుంచి విముక్తి పొందగలుగుతాం. ఇక్కడ ఏమొచ్చింది చెప్పమ్మర్చన నేను ముచ్చట పెట్టుకున్నాను. నేను ఎంత ఇంపార్టెంట్ వీడియో చూపిస్తున్నానో, మీ జీవితంలో ఎప్పుడు దుఃఖం ఉండొద్దు, అనారోగ్యాల పాలు కావద్దని నేను ఎన్నో గ్రామాలు తిరుగుతున్నా. నేను నిలబడి చెప్తున్నా, వేడైతుంది, భరించలేనంత జరుగుతుంది. ఎంత ఓపిక కొద్ది చెప్తున్నా. ముచ్చట్లు పెడితే ఏమవుతామా, ఒక్క మిస్టేక్ మనం వినకపోయినా ఇది అర్థం కాదు. మీరు వినొచ్చండి, ఫోన్లలో వేసుకొని వినొచ్చు, కానీ నేను చెప్పినంత అర్థం అవుతుందండి. వివరంగా కొంచెం వినాలి. నేను ఎందుకు మొత్తుకుంటున్నా అప్పటి నుంచి, ఇటు నేను స్టార్ట్ చేయను, మీరు అటు ముచ్చట్లు పెడుతున్నాను. మీరు ఇప్పుడు బడి పిల్లల్లాగా తయారైపోయింది, చిన్న పిల్లలు. ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఇందాక ఎన్నో రోగాలతో మచ్చలు ఉండే కదమ్మా, ఆ మచ్చలకి ఏం చెప్తుండు? గోళీ అవసరం లేదు, మందు అవసరం లేదు, మీ ప్రాణశక్తిని పెంచుకోండి అంటున్నాడు. ఆ చూడండి, ధ్యానం ఎక్కువ చేస్తే ప్రాణశక్తి ఎక్కువగా వచ్చి ఒక్కొక్క మచ్చ మాయమైందా లేదా? ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్, ఇంద్రమ్మనే ఎగ్జాంపుల్, ఇక్కడ ఎందరో ఎగ్జాంపుల్ ఉన్నారు. ఎందుకంటే నేను ఫస్ట్ ఏ ధ్యానంలోకి రాలేదండి. నేను ధ్యానంలోకి రావడానికి కారణం నాకు ఎన్నో రోగాలు. ఆ రోగాలతో నేను నరకాన్ని అనుభవిస్తూ నా కుటుంబాన్ని కూడా ఆ నరకంలోకి అంటే బాధలోకి తీసుకెళ్లడం అయింది. అప్పుడు మాకు ధ్యానం దొరికింది. అంటే ఎన్నో టాబ్లెట్లు వాడినాం, ఎన్నో హాస్పిటల్ తిరిగినాం, ఎన్నో ఊర్లు తిరిగినాం, తగ్గలే. ఆఖరికి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి కూడా వాపస్ వచ్చినాం. ఇలాంటి స్థితిలో ధ్యానం దొరికినప్పుడు ధ్యానం లోతులోకి తెలుసుకున్నా. అంటే ఈ బాధని అయిపోయింది, ఇంకా అనుభవించడం అయిపోయింది, ఎక్కువ అయిపోయింది, భరించలేము, ఇంకా వేరే ఛాన్స్ ఏమీ లేదు, ఆప్షన్ ఇది ఒక్కటే అన్నప్పుడు నిజంగా నువ్వు శ్రద్ధ ఎక్క పెడతావు. ఆ స్థితిలో నేను వచ్చిన. ఎందుకంటే నాకు సంవత్సరం ముందు తెలుసు ధ్యానం, కానీ మన మనస్సు అహంకారం రానియదండి. అలా నేను కూడా రాలేదు. అది ముదిరిపోయిన తర్వాత అప్పుడు నేను ధ్యానంలోకి వచ్చి ఎంత శ్రద్ధ పెట్టి చక్కగా అన్ని విషయాలు లోతులోకి తెలుసుకొని ధ్యాన మందిరంలో నిరంతరం ధ్యానం. అంటే నా సాధన ఆదిలాబాద్లో ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. అలాంటి కఠినమైన సాధన చేసి ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలని ఒక 3-4 సంవత్సరాల లోపల మొత్తం టాబ్లెట్ లేకుండా క్లియర్ చేసుకుంది. సైనస్ ప్రాబ్లము, కడుపు నొప్పి, ఇక్కడ ఈ రొమ్ము చేరితే ఇది పని చేయకపోతుంది, నాకు చేతే పని చేస్తుంది, కుడి చేతి అనేది. ఒక స్త్రీకి కుడి చేతి పని చేయకపోతే ఇంట్లో ఏం పని చేస్తుంది? చేతి పని చేయకపోతుంది. ఇప్పుడు ఈ చేతి పని చేసేలాగా ప్రతి పనిని నేనే ఇంట్లో పని మనిషి లేకుండా చేసుకునే స్థితికి నా చేతి వచ్చింది. అంటే ఇవన్నీ నేను బాధ నుంచి ఎంత విముక్తురాలనైనా చూడండి. నేనేం పెట్టినా అండి, ₹1 ఖర్చు పెట్టి నేను పెట్టిన పెట్టుబడి శ్రద్ధ, పట్టుదల, కసి, నా లోపల తెలుసుకోవాలన్న తపన, వీటన్నింటి వల్ల నేను ఆరోగ్యంగా మారి ఎంతో జ్ఞానాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని, వేరే జ్ఞానం ఏం లేదండి. అంతకు మించిన జ్ఞానం ఎక్కడుందండి ఇంకా బయట? ఇది అందరికీ తెలిసిన సత్యమే, కానీ మనం అటువైపు ఓము. ఎందుకంటే మన మనస్సు మలినంగా ఉందండి. మీ తప్పేం లేదు ఇక్కడ, మీ మనస్సు మలినంగా ఉంది కాబట్టి ఇటువైపు రావట్లేదు. ఈ చేతులు చూడండి, అన్ని వేలు ఒకలా ఉండవు, కానీ పిడికిలు పడితే ఒకటే పని చేస్తుంది, అద్భుతంగా మారుతుంది.
ఈ చేతులు చూడండి, చిటికెన వేలు శరీరం అయితే ఇగో ఇది ఉంగరం వేలు మనస్సు. మనకి ఎంగేజ్మెంట్ అయితే దీనికి కదా రింగ్ పెట్టేది. మీ ఆయన మనసు నీ మనసు రెండుగా ఉన్నాయి కదా, ఒక్కటి కావాలి అని చెప్పి ఈ వేలుకు రింగ్ పెడతారు. రెండు మనసులు ఉండద్దు, ఆయన మనసు నీ మనసు ఒక్కటైతేనే సంసారం పంటలాగా ఉంటుందని చెప్పి రింగు పెడతారు. ఇది పేరు బుద్ధి, ఇది పేరు ఆత్మ, ఈ నాలుగింటిని నడిపించే పరమాత్మ. ఇది చూడండి, ఈ మధ్యలో బుద్ధి పెట్టింది చూడండి. నువ్వేమి ఇక్కడ ఉన్నావు మనసులో, మరి నీకు ఇటు సైడ్ రావాలి, ఆత్మ దగ్గరికి రావాలి నువ్వు. ఎందుకంటే నువ్వు శరీరం కాదు తల్లి. మనం ఏం చేస్తున్నామంటే శరీరం అనుకున్న భ్రమలో ఉన్నాం. ఇప్పుడు ఈ ఫోన్ నాదనుకో, నాదైతే కాదు, ఇప్పుడు ప్రజెంట్ నాదనుకోండి. ఈ ఫోను మీరు ఎవరైనా తీసుకుంటే నేనేమంటా, ఆ ఫోను నాది అని ఎలా అంటున్నాం అంటే ఈ ఫోను నాది. అలాగే ఈ శరీరం నాది. మరి నేనెవరు అంటే ఈ శరీరంలో ఉన్న అద్భుతమైన శక్తివంతమైన ఆత్మవి నువ్వు. శరీరం ఎవరు? శరీరం ఎవరు? నీది. నాది. శరీరం ఒక వస్తువు లాగా నీది, కానీ నువ్వెవరు అంటే ఆత్మ. అంటే బుద్ధి వికసించిన వాళ్ళు ఆత్మ వైపు వస్తారు, బుద్ధి వైపు వికసించని వాళ్ళు మనస్సు స్థితిలోనే ఉంటారు. వీళ్ళు ఏం చేయాలా? ఇంకా 100 జన్మలు ఎత్తారండి. అవసరమా అని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మ వైపు వస్తారు. అంటే జ్ఞానం వైపు. ఆత్మ అంటే జ్ఞానమే, బడిలో దొరికే జ్ఞానం కాదండి. బడిలో దొరికే జ్ఞానము ఈ బట్టలు ఎట్లా సంపాదించుకోవాలా, భూమి ఎట్లా సంపాదించుకోవాలా, ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, డబ్బులు కావాలి కదా, దాని కొరకు మాత్రమే. ఇప్పటి చదువులు మాత్రం సంస్కారం అయితే లేదు. ఒకప్పటి శిశు మందిర్లు పిల్లలకి సంస్కారాన్ని ఇచ్చేటి అలాంటి స్కూళ్ళు ఉండేవి మన దగ్గర. భారతదేశంలోని ప్రాముఖ్యత ఉండేది. రాను రాను ఇంగ్లీష్ మీడియంలు మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమైపోయిందంటే ఇంగ్లీష్ మీడియంలు అలవాటైనప్పటి నుంచి మన చదువులలో క్రమశిక్షణ లేదు, సంస్కారం లేదు. ఏ పిల్లాడన్నా ఇంత చదువుకున్నాడు, డాక్టర్ అయింది, యాక్టర్ అయిండు, ఇంజనీర్ అయిందంటే వానికి 4 కొమ్ములు వస్తున్నాయి. 100%లో 5% మంచిగా ఉంటారండి. మీరు గమనించండి, 95% చదువుకున్న పిల్లలకి అహంకారం వస్తుంది. మరి రావాల్సిందేంది? సంస్కారం. అంటే సంస్కారం అంటే అందరికి తెలుసు, అది రావాల్సింది రావట్లేదు. అందుకనే తప్పకుండా మనం ఈ విషయాన్ని గ్రహించాలి చిన్నప్పటి నుంచి. అందుకే పసిపిల్లలుగా 5 సంవత్సరాల పిల్లలుగా ఉన్నప్పటి నుంచే ఎవరికైతే మనం ధ్యానం నేర్పిస్తామో ఆ ధ్యానమే నువ్వు చెప్పాల్సిన అవసరం లేకుండా ఆ పిల్లల్ని అలా మారుస్తుంది అని చెప్పి సద్గురువులు అందరూ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మొక్కలండి, తల్లి ఏం చెప్తే అది ఫాలో అవుతారు. అప్పటికి బ్రహ్మరంధ్రం మూసుకపోయి ఉంటుంది కాబట్టి మీ మాట ఖచ్చితంగా వింటారు. వాళ్ళు కొంచెం 5 ఏళ్ళు దాటిందంటే మీ మాట వినరండి. అందుకనే మనకి ఈ విషయం, అందుకే ఈ సృష్టిలో ఎవరికి లేని స్థానాన్ని భగవంతుడు మనకి మాతృదేవో భవ అనే ఫస్ట్ స్థానం పెట్టిండు. మీరు గమనించండి, కొంచెమన్నా దీని గురించి ఆలోచించింది ఎవరన్నా? భగవంతుడు ఆయనకి పెట్టుకోలే స్థానం. ఈ సృష్టిలో తల్లికి మొదటి స్థానం పెట్టిండు, పురిటి నొప్పుల విషయాన. అంటే మనం ఎలా ఉండాలి చెప్పండి ఒక్కసారి? మాతృదేవో భవ, మొట్టమొదటి పూజ నువ్వే తీసుకో. తల్లిని ఆరాధించాలి అంటే తల్లే దైవం అని మొదటి స్థానం మనకి ఇచ్చినప్పుడు మనం ఎంతగా ఉండాలి, ఎంత నేర్చుకోవాలి, మన పిల్లలకి ఎంత నేర్పాలి? ఈ విషయము మనకు బడిలో నేర్పాలండి. ఈ విషయం నేర్పట్లేదు. ఈ విషయం గుడిలో కూడా నేర్పాలి, నేర్పట్లేదు. అందుకని సద్గురువులు వస్తున్నారు భూమి మీదకి. బ్రాహ్మణుడు అందరికంటే గొప్పవాడండి, కానీ ఇప్పుడు తగ్గిపోయినాయి, ఆ గొప్పతనం తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా దక్షిణకి ఆశపడుతున్నారు కదా. ఎందుకంటే 4 ఉంటాయండి, క్షత్రియుడని,
వైశ్యులని, శూద్రులని, బ్రాహ్మణ్స్ అని. మీరు గమనించండి, రామాయణంలో కానీ అంటే త్రేతాయుగంలో కానీ ద్వాపర యుగంలో కానీ బ్రాహ్మణ్స్ మాటనే రాజులు వినేవారు. రాజులు అంటే క్షత్రియులు, బ్రాహ్మణ్స్ అంటే ఒక ఋషి, ఒక యోగి, అంటే బ్రహ్మ జ్ఞానాన్ని వసపోసుకున్న యోగి. ఏ పని చేయాలన్నా, యుద్ధం చేయాలన్నా, ఏ కార్యం చేయాలన్నా ఆ యొక్క గురువుని పిలిపించేవారు, అంటే రాజగురువులు అంటారు. వశిష్ఠుని తీసుకుందాం, ఆయన మాటని జవదాటి ఎప్పుడన్నా అయోధ్యలో పని జరిగిందా? అందుకని అంత సురక్షంగా ఉంది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నంటే బ్రాహ్మణ్స్, బ్రహ్మ జ్ఞానాన్ని వసపోసుకున్న బ్రాహ్మణ్స్ మనందరికీ జ్ఞానాన్ని ఇవ్వడానికి వాళ్ళు స్పెషల్గా జన్మ తీసుకొని వచ్చింది. ఇక ఇస్తున్నారా ఇయ్యట్లేదా మనం తెలుసుకోవాలి. అందుకనే ఏ రాజ్యంలోనైనా, ఏ యుగంలోనైనా బ్రాహ్మణ్స్కే ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు అలా ఉండే, అలాంటి వాళ్ళ దగ్గర జ్ఞానం తీసుకొని ఈ పని చెయ్యన్నా, ఇప్పుడు చెయ్యన్నా, వద్దా, ముహూర్తం మంచి ఉందా, ఇవన్నీ రాజులు తెలుసుకొని రాజులు వాళ్ళ మాట వినేవాళ్ళు. అంటే రాజు కంటే గొప్పోడు. మరి ఇక్కడ ఏ రాజు? రాజకీయ నాయకుడు రాజు ఉన్నాడు. అందుకనే ఇప్పుడు సద్గురులు భూమికి రావాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పినట్టు మనం ఖచ్చితంగా వినాలండి. ఇలా చూడండి, విశ్వశక్తి ఎక్కువగా ఎప్పుడు వస్తుందంటే మీరు ఎక్కువ ధ్యానం చేస్తారు. ఇప్పుడు మేము మిమ్మల్ని కొత్తగా ధ్యానంలోకి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఏం చెప్తామంటే మీ వయస్సుని బట్టి ధ్యానం చేయమని చెప్తాం. ఎక్కువసేపు చేయలేం కదా, అలవాటు లేదని వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. అప్పుడు మీకు అలవాటైంది, నచ్చింది, అప్పుడు సమయం పెంచుకుంటే ఇగో ఇలా విశ్వశక్తిని ఎక్కువగా తీసుకుంటాం. మనం చేయాల్సింది ఏందమ్మా, మన ప్రాణ శరీరంలో ఉన్న శక్తిని బయటకు పోనీయకుండా, అంటే వేస్ట్ మాటలు, వేస్ట్ ముచ్చట్లు పెట్టకుండా మన శరీరం లోపలికి ఇంకా ఎక్కువ శక్తిని పంపే మార్గాన్ని మనం ఆచరించాలి. ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడు ఈ విశ్వశక్తి మన బ్రహ్మాండం గుండా ప్రవహించడం మొదలవుతుందో తలభాగం భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది, లేదా శరీరం అంతా కూడా భారంగా అనిపించవచ్చు. ప్రాణనాడులలో ప్రాణశక్తి ప్రవహిస్తూ శుద్ధి చేస్తున్నప్పుడు ఆ ప్రదేశంలో దురద పెట్టినట్టు కానీ నొప్పిగా కానీ ఇందాక నేను చెప్పిన కదా, విశ్వశక్తి ప్రవాహం లోపలికి వెళ్ళినప్పుడు ఏమైతుందని చెప్పినా, లోపల ఇట్లా చీమలు వారినట్టు, లోపల గోకినట్టు, అంటే దురద పెట్టినట్టు ఆ ప్రవాహం వెళ్తూ ఉంటే మనకు అలాంటి సిగ్నల్స్ వస్తూ ఉంటే మీరు తెలుసుకోవాలి, విశ్వము మన లోపలికి శక్తి వస్తుంది అని. మీరు ఇంకా డీప్లోకి వెళ్ళాలి. ఎంతెంత వెళ్తే అంతంత శక్తి చెక్ చేసుకోవాలి. మీ లోపల చీమలు వారినట్టు, ఏదో దురద పెట్టినట్టు, పెయిన్, లేకపోతే లైట్ వెయిట్, లేకపోతే వజన్గా మనం మారిపోతూ ఉంటాము. ఇవన్నీ సిగ్నల్స్, శక్తిని తీసుకుంటున్న సిగ్నల్స్. ఆడుకోండి బయట, బయట ఆడుకోము దేవాంశ్. ఈ నొప్పులన్నింటికి ఎలాంటి మందులు వాడనవసరం లేదు. ధ్యాన సమయాన్ని పెంచడంతో ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయి. చూడండి ఒకసారి. అత్యధికంగా విశ్వశక్తిని పొందడం ద్వారా మనం అన్ని రకాలైన శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తి పొందగలుగుతాం. నిమిషాల కోణం
మీరు గమనించండి, ఎందుకు ఇలాంటి ఇండ్లు ఉన్నాయి మనకంటే ప్రతి ఇంటిలో సూర్యకిరణాలు పడాలని. ఇప్పుడు పడుతున్నాయా? అది అసలు రహస్యం ఏంటంటే, ఏ ఇంటిలో అయితే సూర్యకిరణాలు పడతాయో దోషం ఉండదు అని శాస్త్రాలలో రాసి ఉంది. ఏ ఇంట్లో అయితే ఈ సూర్యకిరణాలు పడతాయో ఆ ఇంటిలో ఏ దోషం ఉండదు, ఏ రోగాలు రావు. ఆ సూర్యకిరణాలు మన పైన పడినప్పుడు 1,00,000 రోగాలకి నయం చేసే కెపాసిటీ ఆ కిరణాలకు ఉంది అని చెప్పి యోగులు, మునులు, ఋషులందరూ కూడా మనందరికీ కూలింగ్లు కట్టించింది. అలాంటివి మాత్రమే నిర్మించింది. ఎవరికి డాబా ఇండ్లు లేవు. మన అతి తెలివితోని మనం అందరం ఏం చేసినామంటే డాబా ఇండ్లు కట్టుకుని ఓళ్ళింటికి సూర్యుడు వద్దు అని మనం కట్టుకున్నాం. ఎప్పుడైతే ఈ కూనా ఇండ్లని గమనించండి, సేమ్ ఇలాగే ఉండేవి. దీని పేరేంటిదంటే అమ్మ పిరమిడ్. పిరమిడ్ అంటే ఏంటిదంటే విశ్వంలో ఉన్న పరమాత్మ శక్తిని, ఇప్పుడు సూర్యకిరణాలను తీసుకుందాం. ఉట్టి పేపర్ పెడితే కాలిపోతుంది. ఎక్కడన్నా భూతద్దం పెడితే అందరికీ తెలిసి ఈ విషయం. మరి భూతద్దం, ఆ అద్దము అట్లాంటిది అన్నట్టు. ఎక్కువ కిరణాలని ఆకర్షించే గుణం భూతద్దంకు ఉండి ఆ కిరణాల ద్వారా పేపర్ని కాల్చేస్తుంది. అలాగే దీని కట్టడం ఏంటంటే, ఇది కోణం ఉంది చూడండి, పైన గౌరమ్మ లాగా ఉంటుంది, పైన కోణం గోపురం లాగా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే విశ్వంలో ఉన్న విశ్వశక్తిని ఎక్కువగా ఆకర్షించే గుణం దీనికి ఉంటుంది. ఇదేం చేస్తుంది, దాని లోపల స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ పిరమిడ్ ఉండే కదా క్యాప్, అయితే దీని లోపల విశ్వశక్తిని స్టోర్ చేసుకొని, ఇది మనకి ఎక్కడ ఉందండి, ఆదిలాబాద్లో గోపాలకృష్ణ మఠంలో నేల పైన కట్టి ఉందండి. ఇప్పుడు మనం ఇళ్ళకి వెళ్ళి ధ్యానం చేసినాం అనుకోండి, మన లోపల ఏమేమైతే డిసీజ్ ఉన్నాయో పోతాయో అవి నేలపైన ఉన్న పిరమిడ్లో ధ్యానం చేస్తే భూమాత తీసేసుకుంటుంది. అందుకని మీరు గమనించండి, వినాయకుని విగ్రహాలు మట్టి ఎందుకు పెట్టమన్నారు ఏమన్నా తెలుసా? మనం అంటే కెమికల్స్ పెట్టేస్తున్నాం, అది ఎప్పటి నుంచో మట్టి పెడుతున్నాం. మట్టికి ఏం శక్తి ఉంటుందంటే ఆకర్షించే గుణం ఉంటుంది. అందుకని బ్రాహ్మణ్స్ ఏం చేస్తారంటే వేద మంత్రాలు చెప్తారు కదా, ఆ మట్టి ఏం చేస్తుంది, ఆ మంత్రాలను తీసుకుంటుంది, మంత్రాల శక్తిని తీసుకుంటుంది. అది నిమజ్జనం చేసిన నీళ్ళు ఎలా మారుతాయండి? మంచిగా ఎనర్జీగా. ఆ 21 పత్రాలు, గరక, తులసి, వేవ్ అన్ని ప్రతిదీ కూడా 21 పత్రాలు ఎక్కిస్తారండి. 21 పత్రాలలో ఉన్న యాంటీబయాటిక్ వేరే ఎక్కడా లేదండి. ఆ 21 పత్రాలు ఏందో కూడా మొన్న క్లాస్లో చెప్పినాం. ఆ 21 పత్రాలలో ఆ మట్టి వినాయకునిలో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ మీద మంత్రాలు చెప్పినప్పుడు ఆ శక్తిని తీసుకొని నిమజ్జనం చేసినప్పుడు, వాటర్లో నిమజ్జనం చేసినప్పుడు ఆ వాటర్కు అంత శక్తి వస్తాయి. అందుకే ఆ వాటర్ మనం ఒకప్పుడు తాగినాం. ఆ వాటర్ తాగితే మనకేం జరుగుతుంది అంటే ఈ వర్షాకాలంలో కొత్త రోగాలు, కొత్త నీళ్ళు వస్తాయి కదమ్మా, కొత్త రోగాలు వస్తాయని చెప్పి అవి రాకుండా నిర్మూలించడానికే మనకు స్పెషల్గా ఈ వర్షాకాలంలో వినాయక చవితి పెట్టింది. అలాగే ఇది భూమి మీద ఉంటుంది కాబట్టి మనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది భూమి తీసేసుకుంటుంది. అందుకనే ఈ పిరమిడ్ని మనం ఉపయోగించుకోవాలి. ఇదేనండి పిరమిడ్. అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది కాపర్ రండి. ఇప్పుడు మనం ఇది వాటర్ పైన పెట్టుకోవాలి, ఫ్రూట్స్ పైన పెట్టుకోవాలి. ఇది మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. అందుకని ఇవి కట్టినాయి, ఇవేమో తయారు చేసినాయి. అందరూ కట్టుకోలేరు కదా, కనీసం తయారు చేసినాయి అన్న మన ఇంట్లో ఉంటే మనం మెడిటేషన్ చేసినప్పుడు ఇలా క్యాప్ లాగా పెట్టుకొని మెడిటేషన్ చేస్తే మీకు తేడా తెలుస్తుంది. ఒక్క రోజులోనే తేడా తెలుస్తుంది ఇది పెట్టుకొని చేస్తే. నేను ఎవరికో పెట్టినా, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టింది. అంటే ఈ క్యాప్ ఏం చేస్తుందంటే ఈ కోణము ఆకర్షించే గుణం ఉంటుందండి. విశ్వంలో ఉన్న శక్తిని ఎక్కువ తీసుకుంటుంది. మనం గౌరమ్మ చేసి పెట్టామనుకోండి, ఇది కొనుడు అవసరం లేదు. గౌరమ్మని పెట్టినామనుకోండి ఎన్ని రోజులు ఉంటుంది, ఎండిపోయి కోణం రాలిపోతుంది. అందుకని మనం రోజు గౌరమ్మ పెట్టాలి. ఇప్పుడు ఇది అవసరం ఉండదు, అది వేయలేం కాబట్టి ఈ
పిరమిడ్ అనేది ప్రతి ఇంట్లో అవసరం. మరి ఇలాంటి పిరమిడ్ యొక్క విశ్వశక్తి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు ఎక్కువగా వచ్చి సతమతం చేస్తాయి కదా మనల్ని. ఈ లోపల ఎక్కువ ఎనర్జీ ఉన్నప్పుడు మనం దీంట్లో కూర్చున్నప్పుడు మనకి ఆలోచనలు తొందరగా తొలగిపోయే స్థితిని ఈ పిరమిడ్ కల్పిస్తుంది. మీరు ఇంట్లో ధ్యానం చేసి చూడండి, ఇక్కడ ధ్యానం చేసి చూడండి. దీనికి బదులు మనం దేవాలయం తీసుకున్నాం. ఇదంటే మీకు కొత్త కదా, దేవాలయం అయితే పాతగా. మరి మీ ఇంట్లో లేని ప్రశాంతత దేవాలయంలో ఉందని వెళ్తున్నాం కదా. దేవాలయం పోతే ఏమొస్తుందండి? ప్రశాంతత వస్తుంది అని వెళ్తున్నాం. ప్రశాంతత ఎవరైతే కోల్పోతారో దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఎందుకు అక్కడ ప్రశాంతత ఉంది చెప్పండి? గోపురం, గోపురం, గంట, ఆ శబ్దం, గంట శబ్దం, ఆ గంట శబ్దం నుంచి ఓం అనే నాదం వస్తుంది. ఆ నాదం కింద, గంట కింద నువ్వు నిలబడ్డావు, ఆ నాదం కింద నువ్వు నిలబడ్డావు. అప్పుడు అక్కడున్న నెగిటివ్ వైబ్రేషన్ను నేను తాకకుండా ఆ గంట శబ్దం నేను కాపాల. ఎంతో అంతర్శబ్దం ఉంటుందండి ప్రతి ఆలయానికి కూడా. మళ్ళీ నువ్వు ఏ భావంతో వెళ్తావు? మంచి భావంతో వెళ్తావు. అంటే భగవంతుడు, నెగిటివ్ ఉండేవి, బూత్ మాటలు ఉండేవి. ప్రతి ఒక్కరము మంచి భావనతో వెళ్తాము. మళ్ళీ ఆ విగ్రహం ఉంది చూడండి, గర్భగుడి కింద శ్రీచక్రం ఉంటుంది. ఆ గర్భగుడిలో విగ్రహం పైన గోపురం ఉంటుంది. ఆ గోపురము ఇదే గోపురం. ఆ గోపురం ఏం చేస్తుంది? ఎప్పటికప్పుడు ఎనర్జీని తీసుకుంటూ ఆ విగ్రహానికి ఇస్తుంది. ఆ విగ్రహం ఏం చేస్తుంది? ప్రాణం పోసుకుంటుంది. ప్రాణం పోసుకొని ఏం చేస్తుంది? రాత్రంతా ఆ ప్రాణశక్తిని అంతా మీ గ్రామానికి, మీ వాడకి నైట్లో ఉపయోగపడుతుంది. దానికంటే ఎక్కువ శక్తి దీనికి వస్తుంది. అందుకనే పిరమిడ్ యొక్క ఎనర్జీని మనం తీసుకోవాలి. ఇది నిర్మితమై ఉంది. ఈ కోణం వల్లనే పిరమిడ్ అత్యధికంగా ఒక్కసారి పిరమిడ్కి వస్తే తెలుస్తుందండి. మనకు ఆల్రెడీ 30x30 అంటే చాలా పెద్ద. ఒక 50 మంది ఒకటేసారి ధ్యానంలో కూర్చున్నంత పెద్దగా ఉంటుందండి. విముక్తి పొందగలుగుతున్నాం. మరింత అధికంగా ధ్యానం చేయడం ద్వారా పార్ట్ 2 చూపించడం మనసు బాగైంది కాబట్టి అధిక ప్రశాంతతను మీకు పొంది ఎప్పుడన్నా చూడాలనిపిస్తే మళ్ళీ ఉత్తమ part 2 జ్ఞాపక శక్తిని పొందగలుగుతున్నాం. ధ్యానం అధికంగా చేయడం ద్వారా మన అవగాహన శక్తి పెరుగుతుంది. తద్వారా పరస్పర సంబంధాలు మెరుగవుతున్నాయి. ధ్యానం సంసార జీవితంలో సుఖం, సంతోషాలను part 1 అయిపోయిందండి. మీకేమన్నా ఇప్పుడు మనం చూసినాం కదా వీడియో, ఎవ్వరు అర్థం కాకపోయినా దయచేసి అడగండి. ఎందుకంటే మనము ధ్యానము ముసలోళ్ళు చేసేది కాదండి. ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరు 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళ ఆటలలో ఎనర్జీని తీసుకుంటారు. పిల్లలు ఆడుకునేటప్పుడు మీరు గమనించండి, తల్లులు ఎక్కువ ఎనర్జీని ఆటల ద్వారా తీసుకుంటారు. అందుకనే వాళ్ళకి ప్రో వచ్చేంత వరకు కంప్లీట్గా వాళ్ళకి స్కూల్ కూడా పంపద్దని మనకు ఉందండి. వదిలిపెట్టేయాలి. 5 ఎప్పుడైతే వస్తాయో మెల్లిమెల్లిగా మీరు చేస్తూ పిల్లలకి ఒక 5 నిమిషాలు గణపతి గురించి చెప్పాలండి. ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టమైన దేవుడే వినాయకుడు. ఆయన గురించి చెప్పాలి. ఆయన ఎవరు, ఆయన ఎప్పటి నుంచి ధ్యానం చేసిండు, ఆయన మీరు గమనించండి, ప్రతి దేవుడు ఒక పశువుని వాహనంగా మార్చుకున్నారు.
అంటే నువ్వు పశువుగా ఉన్న నువ్వు పశుపతిగా మారాలి అని చెప్పి ప్రతి దేవుడు ఒక, అవునా కాదా, మన వాహనాలన్నీ పక్షులు పశువులేనండి. దాని అర్థం ఏంటంటే భూమి మీదకి వచ్చిన మనము అజ్ఞానంలో ఉంటామని, అంటే రాక్షస గుణాలతో ఉంటాం. అలాంటి మనము ఇలాంటి గ్రంథాలని చదివినప్పుడు ఒక్కొక్క యుగం నుంచి ఒక్కొక్క దేవుడు మనకు ఒక్కొక్క జ్ఞానాన్ని ఇచ్చిండు కాబట్టి మనం చక్కగా వాటి నుంచి నేర్చుకొని పశుపతిని మార్చే బుక్ అండి ఇది. అర్థమవుతుందా? ఇలాంటి బుక్కు మన గుండెల్లో ఉండాలి, గుడిలో కాదు, మన దేవుని రూమ్లో కాదు. అందులో ఉంటే నీకేమొస్తుంది? బూజు పడుతుంది. పసుపు కుంకుమ వేయాల్సిన అవసరం లేదు. నీ గుండెల్లో ఉంటే పూజించినట్ట కాదా? ఏం లేదండి, సింపుల్గా సంస్కృతం కాబట్టి ఇందులో 700 శ్లోకాలు ఉండాలి భగవద్గీతలో. ఒక 10 నిమిషాలు ఓపిక ఉందా? 10 నిమిషాలు ఏంటంటే మనం బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తర్వాత మాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు వినాలని ఉంది అని అంటే నేను చెప్పడానికి రెడీ. ఎవరన్నా భోజనం తర్వాత ఉండాలనుకున్న వాళ్ళకి నేను మళ్ళీ క్లాస్ తీసుకుంటా. మళ్ళీ నాకు రాత్రి 7 గంటలకి క్లాస్ ఉంది రోడ్కూరు, అయినా సరే నేను తీసుకుంటా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటున్నా, ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా ధ్యానం కుదరకపోయినా మీరు అడగాలనుకున్నా మీరు ఆగొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఈ భగవద్గీతలో మనకి 700 శ్లోకాలు ఉంటాయి. అయితే మనకు అర్థం కాక కొందరు పక్కకు పెట్టిండు, ఇంకా చదవడం రాక కొందరు పక్కకు పెట్టిండు. అందుకనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అని మన గురువు ఒక శ్లోకాన్ని 5వ తరగతి చదువుతున్న అమ్మాయి అబ్బాయి చదివే రీతిలో భగవద్గీతని ఇచ్చింది. ఇది అది, దీని పేరు శ్రీకృష్ణ అమృతం, శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సార్. పేరు చూడండి, విజ్ఞానం. జ్ఞానం కంటే పెద్దదండి విజ్ఞానం అంటే. జ్ఞానము, ఆత్మజ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము ఇలా ఉంటాయండి. అందుకనే ఇందులో ఎన్ని శ్లోకాలంటే 108 శ్లోకాలు ఉంటాయండి. 700 శ్లోకాలకి వెళ్ళి ఒక మనిషిగా మారి మాధవుడు కావాలి అంటే ఏ శ్లోకాలు ఆచరిస్తే అవుతారు అని చెప్పి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక్కొక్క శ్లోకాన్ని వివరణ ఇచ్చిండు. ఆ భగవద్గీత లాగా మనకు అర్థం కాకుండా 2 లైన్ల తాత్పర్యాన్ని కొంచెం మంది ఇక్కడ తీసుకున్నారు. ఎవరైనా చదివినరమ్మా? ఎలా ఉందో చెప్పండి, ఒకసారి నిలబడి చెప్పండి. ఇంకా మొత్తం చదవాలి, కొంచెం అక్కర్లేదమ్మా, ఒక్క శ్లోకం అన్నా చదివితే అది నీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఆ భగవద్గీతను చదవండి, ఇది చదివి చూడండి. అంటే మన యొక్క ఆత్మస్థితి పెరిగి లేదు కాబట్టి ఇది అర్థం కాదండి. భగవద్గీత అర్థం కావాలంటే మన ఆత్మస్థితి పెరగాలండి. ఎందుకంటే ఇది యోగులు రాసింది, సాక్షాత్తు దేవుళ్ళు ఇచ్చింది. మరి అందుకనే ఎక్కడ వినాయకుని పూజ జరిగిన ఈ రోజు ఎంత మంచి రోజు అండి. ఏంటి రోజు? ఈ రోజు ఆ వినాయకుడు రాసిన భగవద్గీత, వ్యాసుడు రాయలేదండి, వ్యాస భగవానుడు రాపిచ్చిండు. వినాయకుడు ఎన్ని సంవత్సరాలు అండి వినాయకుడికి అప్పుడు? ఇలా చిన్న పిల్లాడు ఆయన రాసినప్పుడు ఎంతో బుద్ధితో తన జ్ఞానంతో రంగరించి ఇచ్చిన జ్ఞానం అండి. మరి ఇలాంటి జ్ఞానము మనము చదివి ఆచరించి మన పిల్లలకి అందించాలి. మన పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోతే కొన్ని రోజులు ఏడుస్తారండి, అదే సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం కాదు, మళ్ళా జన్మకి అది ఉంటుంది. ఎందుకంటే జీవితాంతంలో పొరపాట్లు చేస్తాడు, ఆ పొరపాట్లన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అంటే ఎన్ని జన్మలకు ఉంటుందో గమనించుకోండి జ్ఞానం ఇవ్వకపోతే. అందుకని దయచేసి పిల్లలకి రామాయణం తీసుకురండి, కొనుక్కరండి. కొన్ని రోజులు చీరలు కొనుక్కోండి ఆపేద్దాం, డ్రెస్సులు కొనుక్కోండి ఆపేద్దాం. ఇంట్లో వస్తువులు ఆల్రెడీ బోలెడన్ని ఉంటాయి, ఒక కొత్త వస్తువు కనబడితే చాలు అది మన ఇంటికి రావాల్సిందే అనుకుంటాం. ఈ భావాలు తీసేయండి, ఈ ఆలోచనలు తీసేసి మన పిల్లలకి కావలసిన జ్ఞానం ఇవ్వాలంటే ఫస్ట్ మన
మనం చదువుకోవాలి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత రామాయణం స్టార్ట్ చేయండి. కొన్నే పేజీలు అండి, ఒక 2 పేజీలు చదవండి, 5 పేజీలు చదవండి. సీతాయనం బుక్ వచ్చింది కొత్తగా. రామాయణం బుక్ ఎలా ఉందో, అసలు సీత అంటే ఎవరు, సీత అసలు ఎన్ని కష్టాలు పడ్డది, తన జ్ఞానంతో రావణుణ్ణి ఎలా ఓడించింది, రాముని కంటే ముందే రావణుణ్ణి ఓడించింది సీత. ఈ విషయం మనకు తెలియదు, ఆ బుక్లో ఉంటుంది. అంటే మీరు గమనించండి, మనల్ని మనిషిగా మార్చి మాధవుడుగా మార్చే గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. కొంచెం అటువైపు అడిగేయమని చెప్తున్నా నేను. వేస్తారా? వేస్తారా? గట్టిగా వెయ్యండి. చదువు రాకపోయినా ఇంట్లో ఎవరినన్నా బతిలాడన్నా చదివించుకోండి. వచ్చిన వాళ్ళైతే నాకు చదువు వస్తుంది అని రాని అనుకొని ఓ 10 మంది చదువు రాని వాళ్ళని ఊకుండా పెట్టుకుని రాని చదివించింది అనుకో, అది ఎంత పెద్ద కర్మ అండి, ఎంత గొప్ప కర్మ. చదువు రాని వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని అందిస్తుంది. ఇలా మనం ఆలోచించాలి. చదువు వచ్చిన వాళ్ళు. నేనేం చదువుకోలేదండి, కానీ ఆత్మజ్ఞానం ఎక్కువ అబ్బింది నాకు. డిగ్రీ అంటే మామూలు చదివేది, అందరి చదివే. కానీ ఆత్మజ్ఞానము ఇంత చదివితే ఇంత కూడా అర్థం చేసుకునే స్థితికి నువ్వు ఎదగాలి. అందుకనే ఈ భగవద్గీతని ఒక్కసారి ఒక్కొక్క శ్లోకం గురించి, ఒకే ఒక్క శ్లోకం గురించి మనం తెలుసుకుందాం. ఇంత చెప్పి రుచి చూడకపోతే బాగుండదు కదా. నువ్వు వెళ్ళరా బేట, నువ్వు వినుకో. పిల్లలందరికీ భోజనం నడుస్తుంది, పిల్లలు ఒకే ఒక్క శ్లోకం గురించి తెలుసుకుందాం. అలా ఒక్కొక్క శ్లోకము మనకేం చెప్తుంది అన్నదే ముఖ్యమండి. శ్లోకం బట్టి పెట్టడం అవసరం లేదు, తప్పులు లేకుండా చదవడం వస్తే చాలు. తప్పులు చదవద్దు కాబట్టి, సంస్కృతంలో ఉంటుంది కాబట్టి మెల్లిమెల్లిగా వర్డ్స్ అన్ని చూసుకుంటూ చదవడం వస్తే చాలు. తర్వాత ఆ శ్లోకం ఏం చెప్తుంది, నిన్నేం చేయమంటుంది అన్నదే ముఖ్యం. ఇప్పుడు ఒక శ్లోకం తీసుకుందాము. 4వ అధ్యాయంలో 34వ శ్లోకం. అంటే తద్విత్తి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయా. అంటే ఇది మనకి సాయిబాబా కూడా చెప్తాడండి. తద్విత్తి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శినః అని శ్లోకం ఉంది. ఏమర్థం కాదు. దీని అర్థం ఏంది, మనకి భగవద్గీతలో 2 లైన్లు ఇస్తారు. ఆ 2 లైన్లు కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి బుక్ మనకి అందించింది సద్గురు. ఇక్కడ మనకి ఈ శ్లోకం ఏం చెప్తుంది అంటే, తద్విద్ది ప్రణిప్రాతేన పరిప్రశ్న. తద్విద్ది అంటే మనకి ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేయమని చెప్తున్నాం. సాష్టాంగ నమస్కారం చేసి మనం జ్ఞానాన్ని తీసుకోవాలి అని చెప్తున్నాం. సాష్టాంగ నమస్కారము అంటే ఏంటి? మొత్తం ఆడికిడికి మనం బండద్దు. మరి స్త్రీలు బండి మొక్కద్దండి, మోకాల మీద మొక్కాలి. మనం ఈ విషయం కూడా ఇంకా చాలా మందికి తెలియదు. ఈ మొగోళ్ళే మొక్కాలి. గర్భసంచి గర్భగుడి కంటే గొప్పది. అందుకే ఈ గర్భసంచిని మనం ఇలా పెట్టద్దు. నేనైనా గర్భసంచి ఎందుకంటే ఒక ప్రాణికి ప్రాణం పోస్తుంది. గర్భసంచిని మీరు ఎంతెంత ప్రేమిస్తే మీ పీరియడ్స్ పెయిన్ తగ్గుతుంది, మీకు గర్భసంచికి రావాల్సిన రోగాలు రాకుండా ఉంటాయి. అందుకనే మనము ఈ గర్భాన్ని నేలపైన ఇలా పండబెట్టద్దు కాబట్టి మనకి లేదది. మనం మోకాళ్ళ మీద మొక్కాం. మరి మనము మొక్కనిది మరి మొక్కుమని చెప్తున్నాడు కదా. సాష్టాంగ నమస్కారం అంటే ఏంటిదంటే దాని అర్థం అది కాదు అని తెలుసుకోవాలి మనం. మరి మొగోళ్ళు అయితే మొక్కుతారు ఆడగిడికి వండి. ఓకే, ఏంటిదో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. మనకి ఈ గురువు ఇచ్చేదాక మనకు అర్థం కాలేదండి. సా అష్ట అంగా. అష్ట అంటే 8 అంగాలు. 8 అంగాలంటే మన శరీరంలో ఉన్న అంగాలండి. ఒకటి తల, రెండవది మొండెం. తల మొండెం ఎన్నైనాయి? 2. ఇవి 2, 4. కాళ్ళు 2,
ఎన్నైనా 6. 6. ఇంకేం లేవు ఇవ్వడానికి 6 అయిపోయింది. మరి ఎన్ని అడిగిండు? 8 అడిగిండు. ఇంకా 2 ఏడున్నాయంటే అంతరంగంలో ఉన్నాను. మనస్సు మీకు తెలిసే కొంచెం మర్చిపోయిండు, నేను గుర్తు చేయడానికి వచ్చిన. చూడండి, ఇక్కడ ఎవరన్నా తేడా ఉందా అండి? నీకు మాకు తేడా ఉందా అండి? నేను గొప్పదాన్ని కాదు, మీరు తక్కువ వాళ్ళు కాదు. ఎందుకంటే మీరు మర్చిపోయిండు, నేను గుర్తుంచుకొని గుర్తు చేస్తున్నాను, అంతే, సింపుల్. అందుకని మనల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకుంటామో మనల్ని హింస చేసుకున్నట్టే. కొంచెం చెప్పేటప్పుడు ముచ్చట్లు పెట్టిళ్ళనుకో మనసు స్థితిలో ఉన్నట్టు నువ్వు అది తెలుసుకోవాలి. ఎందుకంటే మనస్సుని బుద్ధిని పూజలో మీరు గమనించండి, పూజలో ఉత్త శరీరమే కూర్చుంటుంది కానీ మనసు తుర్రుమని. మరి పంచులు ఏం మొత్తుకుంటాడు? అమ్మా మనసు పెట్టి వేయు, ధ్యాస పెట్టి వేయు. భగవంతుడు ఏమడిగిందంటే మీ స్వచ్ఛమైన మనస్సుని, వికసించిన బుద్ధిని. వికసించని బుద్ధిని కాదు, వికసించిన. ఏది వికసిస్తుందండి చెట్ల మీద? పుష్పం. పుష్పం వికసించింది పెట్టుమనలే, నీ బుద్ధి వికసించిన పుష్పాన్ని పెట్టుమన్నాడు. నీ బుద్ధి వికసించింది, ఆ వాడిపోని పుష్పాన్ని, మనస్సుని, నిర్మలమైన మనస్సుని, ఏ కోరికలు లేని, స్వార్థం లేని మనస్సుని, బుద్ధిని, ఈ అంగాలని 8ని ఆ యొక్క సద్గురువు పాదాల దగ్గర, భగవంతుని పాదాల దగ్గర వినయంతో, అంటే పరిప్రశ్నేనా, ప్రశ్న అంటలేడు ఇక్కడ. ఇదే కదా మీరు సాయిబాబా సినిమాని చూడండి, పరిప్రశ్న అంటే వినయంతో అడగడం. ఒక అతను వస్తాడు అన్నట్టు బాబా దగ్గరికి, భగవద్గీత శ్లోకాలు లోపల గునుక్కుంటూ వస్తాడు. ఏం గునుగుతున్నావయ్యా లోపల అంటాడు బాబా. నీకు తెలియదులే బాబా, భగవద్గీత శ్లోకం చదువుతున్నా అంటాడు. నీకు తెలియదు అంటాడు ఆయన. అవునా, నాకు తెలియదా? సరే ఒకటి చెప్పు అంటాడు. ఇదే శ్లోకం, అందుకనే మీకు చెప్తున్నా, సాయిబాబా భక్తులు ఉంటారు కదా, అందుకే ఈ శ్లోకం చెప్పింది. సరే అంతా బాగుంది, పరిప్రశ్న అంటే ఏంటిదని బాబా అడుగుతాడు. పరిప్రశ్న అంటే ఏం లేదు, ప్రశ్నించాలి. నీకేమైనా డౌట్ వస్తే ప్రశ్నించాలి. అయితే వ్యాసుడు ఏమైనా పిచ్చోడా? పరి ఎందుకు పెట్టిండు? ప్రశ్న అని పెట్టచ్చు కదా, దాని పక్కకి పరి ఎందుకు పెట్టిండు? ఆయనకు తెలియదు, బాబాకి తెలుసు. ఎందుకంటే ఒక యోగి. పరి అంటే అహంకారాన్ని వదిలి నీ అంతరంగంలో ఉన్న మనస్సుని, బుద్ధిని శుద్ధి చేసుకొని వినయంతో ఆ పాదాల దగ్గర కూర్చొని సద్గురువులని ప్రశ్నించి, తద్విద్ధి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన, సేవ చేయాలి. ప్రశ్నిస్తూ వాళ్ళ కాళ్ళు ఒత్తాడు. ఎవరి కాళ్ళు? సద్గురువులు. ₹1 నీ దగ్గర నుంచి ఆశించని గురువు, నీ ఆత్మ గురించి, పరమాత్మ గురించి ఎవరైతే చెప్పే గురువు ఉంటారో వాళ్ళ కాళ్ళు ఒత్తచ్చు. వాళ్ళ కాళ్ళంటే వాళ్ళ కాళ్ళు ఒత్తద్దండి. పైసలు తీసుకునే ఏ గురువు కాదు. అందుకనే అక్కడ మనకేంటంటే సేవ చేస్తూ ఉపదేశంతే నువ్వు ఉపదేశం తీసుకో, నేర్చుకో. అప్పుడు జ్ఞానం, తత్వదర్శనం, నీకు అలాంటి వాళ్ళ దర్శనం దొరుకుతుంది. జ్ఞానం తీసుకో. సాష్టాంగ నమస్కారం చేసి సేవ చేస్తూ వినయంతో ప్రశ్నలు అడుగుతూ ఉపదేశం తీసుకొని అలాంటి వాళ్ళ దర్శనం చేసుకో అని చెప్పి భగవద్గీత శ్లోకం మనకి చెప్తుంది. ఒక్క శ్లోకమే ఇంత చెప్తే 700 శ్లోకాలు ఎందుకు చెప్తాయండి? ఈ ఒక్క శ్లోకం పాటిస్తే మనం మారుతామా లేదా? అన్నీ అక్కర్లేదండి. ఈ ఒక్క శ్లోకం ఏముంది? ఫస్ట్ మన మనసుని, బుద్ధిని నిర్మలం చేయాలి. ఈ చేతులని, కాళ్ళని, శరీరాన్ని అంతా కూడా భగవంతునికి, గురువుకి సమర్పించి వాళ్ళ దగ్గర సేవ చేస్తూ వాళ్ళ దగ్గర ఉపదేశం, జ్ఞానం తీసుకొని వాళ్ళ దర్శనం చేసుకోవాలి అంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ మనం చేసినామనుకో మారుతామా లేదా? అంటే ఒక్క శ్లోకం పాటించినా మనం ఎంత మార్పు వస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. సరే, మరి ఇంత మంచి అవకాశాన్ని ఇంద్రమ్మ కుటుంబం అలాగే మీరందరూ కూడా నాకు ఇచ్చినందుకు చాలా చాలా
కృతజ్ఞతలు. మరి